తరతరాలలో యుగ యుగాలలో ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, అతి త్వరలో తిరిగి మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్య వాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. వాక్య సహవాసాన్ని కలిగి ఉండే సమయం ఆసన్నమైంది. ప్రార్థనతో దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.
వాక్య పరిచయం కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి స్వప్నమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతుంటున్నాం. సహోదరి స్వప్నమ్మ గారు వాక్య పరిచయం కొరకు. దూతల చేత పరిచిన నా తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రాలయ. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు. మేమందరంలోనికి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ తండ్రి సజీవ లెక్కలో ఉంచి నీకు ఆయుష్కాలంలో ఆరోగ్యం ఇచ్చి తండ్రి మేమందరానికి సకాలంలో నడిపించి నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను మహింపరచుటకు మాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి నీకు స్తోత్రములు వందనాలు నాయన. ఇటు యోగ్యత లేని వారికి తండ్రి మరి యొక్క తరుణాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి నాయన నీ దైవజనుడు తండ్రి, మరి పాస్టర్ గారు తండ్రి నీ శిలో చాటును మరుగుపరుచుకొని తండ్రి ఆయనతో మాట్లాడించి మనం వేడుకుంటున్నాం. ఆయన మాట్లాడే ప్రతి మాటలో తండ్రి జ్ఞానయుక్తంగా ఉన్నట్టుకు తండ్రి మాకు అది అర్థమవుటకు సహాయం దయచేయండి. ఆయన ఇన్ని రోజులు మరి ప్రభా సామెతల గ్రంథం, యూదా గ్రంథంలో నుంచి ఎన్నో నిగూఢమైన వాక్యాలు కనుగొని ఉంటున్నాం నాయన. అలాగే మరొక్కసారి ఇటు తరుణాన్ని మాకు ఇచ్చినావు. ఆ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో నెమ్మది వేర్చుకొని తండ్రి మేము జ్ఞానవంతులమై ఇతరులకు చెప్పుటకు తండ్రి మమ్మల్ని మేము నిర్వహించుకున్నట్టుకు కూడా సహాయం దయచేయండి నాయన. ప్రభా ఇంతవరకు కాచి కాపాడిన దేవా, ముందున్న కార్యక్రమం అంతట్లో తండ్రి ప్రభా నీవే తండ్రి, నీవై ఉంది తండ్రి సకలము దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగోనైనా మరొక్కసారి తండ్రి ఆయన బోధించిన ఆత్మతోనూ సత్యంతోనూ మేము ఆరాధించుటకు తండ్రి మాకు అటు యోగ్యతను కూడా మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరొక్కసారి ఆయన గొంతును కూడా తండ్రి, గొంతు నొప్పితో ఎంతో బాధపడుతున్నాను ఆయన గొంతును సవరించినందుకై నీకు స్తోత్రం వందనాలు. ఆయన ప్రార్థన మా ప్రార్థనలన్నీ విని ఆయనకు సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చినందుకు కూడా వందనాలు నాయన. తండ్రి ప్రతి మాటలో తండ్రి మేము అనుభవించుకునే తప్ప దయచేయమని వేడుకుంటున్నాం. ఇటు తరుణాన్ని నాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నీకే స్తుతులు గంట మహ్య ప్రభావాలు చెల్లిస్తాం. యేసు నామమున ముందే ప్రార్థించి అడిగి దీన మనసుతో వేడుకుంటున్నాను నా తండ్రి. గ్రంథం నుండి పిల్లరా దయచేసి మన టెక్స్ట్, నాకు కొంచెం ఫ్యాన్ పెట్టాలన్నా, మన టెక్స్ట్ దయచేసి అందరూ కూడా బైబిల్ తెరచి గత 2 వారములుగా మనం కలిగి ఉంటుందా ఆ టెక్స్ట్ దేవుని వాక్యాన్ని తిరిగి దినం మనం ధ్యానం కంటిన్యూ చేసుకోబోతున్నాం. రండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము, అందులోని ఒక మాట చదువుకొని వాక్యంలో ప్రవేశిద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం 19 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరూ కలిసి చదవాలని మనవి చేస్తుంటున్నా. 18 Proverbs chapter 30 verse 18 and 19. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. మరొకసారి చదువుదాం పిల్లరా. 18 నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. తిరిగి మన నూతన నిబంధన మన టెక్స్ట్ పిల్లరా, యూదా పత్రిక, యూదా గారు వ్రాసిన పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందుంటున్నది యూదా పత్రిక. మనము 11వ వచనం నుంచి చదువుతూ వచ్చాం 16 వరకు చదివితేనే బాగుంటుందేమో. ఎందుకనగా 11 నుంచి 16 వరకు ఆ భాగం అంతా చదివితే మనము దేవుని వాక్యంలో ప్రవేశించడానికి వీలు కలుగుతుంది.
11వ వచనం నుండి 16వ వచనం వరకు మన టెక్స్ట్ బిగ్గరగా స్పష్టంగా సంఘమంతయు చదవాలని మనవి చేస్తున్నాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోషణం చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగబట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పల్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానములు నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, జూన్ మాసం కొత్త మాసంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. 5 మాసాలు, మే మాసాల ముగింపు జరిగిపోయినది. నిన్న 1వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు. ప్రారంభంలోనే ప్రభు తన యొక్క దినాన్ని, ఆరాధనా దినాన్ని మనకు అనుగ్రహించి పునరుద్ధాన దినాన్ని మనకిచ్చి ఆయన సన్నిధిలో SIU ఫ్యామిలీగా మనమందరం కనిపించే ధన్యత, ఆధిక్యత ప్రభు మనకిచ్చారు. 5 మాసములు మన తండ్రి మనలను కాపాడుతూ వచ్చాడు. అర్ధ సంవత్సరపు అలాగూ ప్రారంభ మాసం అనగా 6వ మాసములో మనము ప్రవేశించుట ప్రభు ఇచ్చిన ధన్యత. చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు పిల్లరా, మట్టిలో అలాగూ కలిసిపోయారు, చీకట్లో వారు అంతరించిపోయారు. ప్రభు నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టి నీవు నేను ఈరోజు దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉన్నామంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ఒక ప్రత్యేకమైన సంకల్పం, ఒక ప్రత్యేకమైన నీ పట్ల దేవుని కార్యం ఉంటున్నది. కాబట్టే నీవు నేను మనమందరం ఇక్కడ ఉండగలుగుతుంటున్నాం. ఇటు ధన్యతను, ఇటు భాగ్యం ఇచ్చిన ప్రభువునకే ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును కాక. ఇవాల్టి ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడు, ఆరోహణుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. దయచేసి పిల్లరా, అందరూ కూడా మంచిగా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తుంటున్నా. ఎందుకనగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్న, నేర్చుకుంటున్న ఈ విషయాలు కాంటెక్స్చువల్ మెసేజెస్. మనము అనగా సందర్భాన్ని బట్టి ఈ విషయాలన్నిటినీ మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై లోకానికి రావడం జరిగింది. ఆయన సిలువలో మరణించడము జరిగింది.
పరిశుద్ధ రక్తాన్ని చిందించడం జరిగింది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం, పునరుద్ధానం కావడము జరిగింది. అలాగూ సమస్తాన్ని జయించినటువంటి అలాగూ విజేతగా అలాగూ ప్రభు ఉండడం జరిగినది. మనకు మహా గొప్ప రక్షణ ఇవ్వడం జరిగింది. మనకు శుభప్రదమైన నిరీక్షణ పునరుద్ధానం ద్వారా అనుగ్రహించడం జరిగింది. అలాంటి ప్రభు మనందరి కొరకాయ స్థలము సిద్ధపరచుటకు, రాజ్యము సిద్ధపరచుటకు, మనకు గృహాలను సిద్ధపరచుటకు, తనతో మనలను ఉంచుకునుటకు, ఆయనతో మనము సదాకాలము ఉండుటకు ప్రభు మన కొరకాయ ఒక పరలోక గృహాన్ని, అలాగూ పరలోక పట్టణాన్ని, పరలోక రాజ్యాన్ని, దయచేసి గుర్తుపెట్టుకోండి పిల్లరా, పరలోక గృహాన్ని, పరలోక పట్టణాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రభు మన కొరకై సిద్ధపరచుటకు ఆయన ఆరోహణమై వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే ఇది కారణం. నిన్ను నన్ను మళ్ళా పిలుచుకొని పోవడానికి, నిన్ను నన్ను మళ్ళా మన దగ్గరికి వచ్చి సిద్ధపడి ఉంటే మనల్ందరినీ తీసుకొని ఆ పరలోక గృహములో చేర్చడానికి, అలాగూ పరలోక పట్టణములో మనల్ని ఉంచడానికి, పరలోక రాజ్యములో మనతో ఆయనే రాజులకు రాజుగా, మనతో ఆయన తిరిగి రాజులైన యాజక సమూహంగా ఆయనతో మనం కూడా కలిసి లోకాన్ని పరిపాలించడానికి ప్రభు మనలను పరలోక రాజ్యాన్ని ఇస్తుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి క్రియ. ఇప్పుడు ప్రభు పరలోక సింహాసనాసీనుడై, ఆయన ఆరోహణుడై అక్కడ స్థలము సిద్ధపరుస్తూ ఉంటున్నటువంటి వేళ భూమి మీద సంఘముగా మనమందరము ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడున్న కాలము సంఘ కాలము. పిల్లరా గుర్తుపెట్టుకోవాలి, ఇది నేను చాలాసార్లు చెప్పినా. కాబట్టి సంఘ కాలము థియాలజీ ప్రకారంగా, అనగా దేవుని వాక్య ప్రకారంగా ఇది 10 శాస్త్రాల్లో 9వ శాస్త్రం. ఇది 10 శాస్త్రాల్లో 9వ శాస్త్రం. దీని తరువాత ఇంకా నెక్స్ట్ వచ్చేసేది ఎస్కటాలజీ, ఎక్లీషియాలజీ తరువాత, అనగా సంఘ కాలం తరువాత నెక్స్ట్ రాబోతున్నది ఎస్కటాలజీ. ఎస్కటోస్ అనగా గ్రీక్ భాషలో ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అని, అనగా ఏవైతే త్వరలో సంభవించనై ఉంటున్నావో వాటిని గురించి తెలిపేటువంటి ఆ శాస్త్రం. అది జరగబోతున్నటువంటి, త్వరలో జరగబోయేది ప్రభు రాకడ, యేసు ప్రభు 2వ రాకడను గురించిన విషయాలు. కాబట్టి మనము చివరి ఎడ్జ్లో ఉన్నాం. సంఘ శాస్త్రం నేటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మన మధ్యలో ఉన్నాడు. ఆయనే సంఘాన్ని ఆయన నడిపిస్తా ఉన్నాడు. సంఘంలో నిన్ను నన్ను చేర్చింది ఆయనే. సంఘంలో యేసుక్రీస్తు ప్రభు మనకు శిరస్సై ఉండగా ఆయన శరీరం అనే సంఘంలో అంగములుగా మనల్ని చేర్చినటువంటి ఆయన పరిశుద్ధాత్మ దేవుడే మనలను సంఘంగా సిద్ధపరిచి, ఆ సంఘం వధువు సంఘమై, ప్రియమైనటువంటి పెళ్లి కుమార్తె సంఘమై ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి సంఘంగా ఉండడానికి నేటి దినాల్లో ప్రభు ఈ కార్యాన్ని చేస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరం, ప్రభు ఆరోహణుడయ్యాడు, సింహాసనాసీనుడయ్యాడు, ఆరోహణమయ్యాడు. నౌ జీసస్ ఈజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. Now Jesus is seated on the throne. As Jesus is seated on the throne, we lack nothing on this earth, and we lack nothing on this earth. We need not worry about anything, and we need not fear to anybody also, because our Lord is seated on the throne. మన ప్రభు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇది మనకు అనుగ్రహించబడిన శుభప్రదమైనటువంటి నిరీక్షణ పిల్లరా. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు దీని దృష్టిలో ఉంచుకొని మనము ఇప్పుడు వాక్య ధ్యానాలు, అనగా సంఘము, సంఘ స్థాపన, సంఘ విస్తరణ, సంఘ క్షేమాభివృద్ధి, అనగా సంఘ స్థాపన, సంఘ విస్తరణ, సంఘ క్షేమాభివృద్ధి, ఇవి అప్పట్లో జరుగుతూ వచ్చాయి. యేసు ప్రభు ఆరోహణుడైన మీదట ఇవి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఈ కార్యాలన్నీ జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు కూడా నేటి దినాల్లో మనం ఉన్నటువంటి దినాలు కూడా ఇవే. ఇప్పుడు చూడండి, యూదావు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. ఈ పత్రిక తరువాత నెక్స్ట్ మనము ఏ గ్రంథంలో ప్రవేశించబోతున్నాం?
ప్రకటన గ్రంథం అది ఇంకా చివరి గ్రంథం, అది అయిపోయి. ప్రకటన గ్రంథంలో కూడా ప్రారంభంలో ఏం కనిపిస్తాయంటే 7 సంఘాలు కనిపిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనము జీవిస్తూ కలిగి ఉంటూ ముందుకు సాగిపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం, ధైర్యంగా కూడా ఉంటాం. దేనికి భయపడం, ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. దేనికోసం? వాక్యం మన గుండెల్లో ఉంటుంది కాబట్టి. ప్రార్థన జీవితం, వాక్యం మనం కలిగి ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన. అందుకే నేను చాలాసార్లు మీకు మనవి చేస్తూ ఉంటా, బైబిల్ స్టడీకి రండి అని. కాకపోతే ఏంటంటే బాధాకరం ఏంటంటే మనలో చాలా మంది ఆదివారపు క్రైస్తవులుగానే ఉండిపోతున్నాం. మంచి వాళ్ళమే, గుడ్, నో ప్రాబ్లం. కానీ ఎలా ఉండిపోతున్నామంటే ఆదివారం అంతే. ఇంకా కొన్ని రాబోయే దినాలు ఎలా ఉంటాయో చెప్పలేం, కానీ ఎలా ఉంటాయో ఇప్పుడు కాదు, వచ్చే వారం కొంత వాక్యాలు మారుతాయి. వచ్చే వారం నుంచి మన వర్తమానాలు సమకాలీన సంఘటనలతో కూడిన సమకాలీన వర్తమానాలు ఉంటాయి. ఎందుకంటే ఈ వారంలో ఇప్పటికే కొంచెం అలాంటి ఒక సిచ్యుయేషన్ వచ్చేసింది. సో వచ్చే వారానికి మనం ఎలా దాని గురించిన జాగ్రత్తల్లో మనం ముందుకు సాగిపోవాలో అవి మనం నేర్చుకోబోతాం. కాబట్టి వచ్చే వారం కానీ దయచేసి మనం ఎలా ఉండాలంటే పిల్లరా, సంఘముగా ప్రభు మనకు సంఘంలో నిన్ను నన్ను అంగముగా చేరిస్తే ఆదివారం ఒక్కసారి వచ్చేట మినుక్కుమని మెరిసి అది కూడా టయానికి వచ్చేదిలా, మధ్యలో వెళ్ళిపోయేది, మధ్యలో వచ్చేది లాస్ట్ వరకు ఉండేటువంటిది, ఆశీర్వాదం వరకు కూడా ఉండేటువంటిదిలే. ఇంకెట్లా వస్తాయి దీవెనలు, ఎట్లా వస్తాయి మనకు నేర్చుకోవడం? ఇది చాలా ఆత్మీయంగా విచారకరమైన విషయాలు వాస్తవంగా. అందుకే బైబిల్ స్టడీలోనైతే ఇది మామూలుగా నిన్నటి దినపు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు జూన్ 1, 2024 నేను పాస్టర్గా 2010 సంవత్సరం ఇక్కడ పాస్టర్గా మీ మధ్యలో అలాగూ పెద్దలందరి ఆశీర్వాదాలతో అలాగూ జనరల్ బాడీ యొక్క ఆమోదంతో పాస్టర్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ప్రారంభించడం బైబిల్ స్టడీ. అనగా అంతకుముందు బైబిల్ స్టడీ దైవజనులు వాళ్ళు కొనసాగించుకుంటూ వచ్చారని తెలిసింది, మంచిది, సంతోషం. తర్వాత బైబిల్ స్టడీ ప్రారంభిస్తే అలా 1 సంవత్సరం పాటు 2010లో ప్రారంభించింది. 1 సంవత్సరం పాటు అవుట్ సైడ్ ది బైబిల్ నేర్చుకున్నాం, ఇన్సైడ్ ది బైబిల్ కాదు పిల్లరా. బైబిల్లో అవుట్ సైడ్ ది బైబిల్ అనగా ఏంటి, సంఘ చరిత్ర ఏంటి, శిష్యులేంటి, శిష్యుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా మరణించారు, ప్రభు కొరకు ఎలాంటి హతసాక్షులయ్యారు, అవన్నీ కూడా తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, నోట్స్ కూడా రాసుకున్నాం. సంవత్సరం పాటు పట్టింది, అది 1 సంవత్సర కాలం పట్టింది అవన్నీ తెలుసుకునేదానికి. సో మళ్ళీ ఇన్సైడ్ ది బైబిల్లోనికి వచ్చినాం. కరెక్ట్గా 2011 సంవత్సరం 2011 జూన్ 1వ తారీఖున ఆదికాండం మొదలైంది. 2011 జూన్ 1వ తారీఖు ఆదికాండం మొదలైతే ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగూ కొనసాగించుకుంటూ మధ్యలో కరోనా టైంలో మనం వచ్చేసేసి బైబిల్ స్టడీ కొనసాగించుకోలేకపోయినాం. ఆదివారపు వర్తమానాలు మాత్రమే లైవ్లో మనం ఆ విధంగా తీసుకుంటూ వచ్చాం, మిగిలినటువంటిది కొనసాగించుకోలేకపోయాం. సో ఒక సంవత్సరంన్నర పాటు మనకు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కొనసాగించుకుంటూ వస్తున్నాం. చాలా గ్రంథాలు నెక్స్ట్ మనం బైబిల్ స్టడీలో చాలా తెలుసుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. మేజర్ ప్రాఫిట్స్ గురించి, మైనర్ ప్రాఫిట్స్ గురించి, 66 పుస్తకాల ఆ యొక్క సంక్షిప్త వివరణను గురించిన విషయాలు. నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ మైనర్ ప్రాఫిట్స్ లో కొంతమంది హగ్గాయ్, జకర్యాలను గురించిన విషయాలు, దానియేలు గురించిన విషయాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. యోనాను గురించిన విషయాలు మనం బాగా ధ్యానం చేసుకున్నాం. అలాగూ రూతు గ్రంథం అయిపోయింది, ఆదికాండం, అలాగూ నిర్గమకాండాల మధ్యలో వచ్చేసి ఇప్పుడు మనము యెహోషువ గ్రంథ ధ్యానంలో ఉంటున్నాం. అంటే ఇవన్నీ కూడా మనమందరం కూడా కలిగి ఉండడంలో ఉద్దేశం ఏంటంటే ఒక చక్కటి అవగాహన, అవేర్నెస్ అనేటువంటిది దేవుడు. కాకపోతే ఆదివారం ఒక్కసారి వచ్చి వాక్యం వినిపోయి మళ్ళీ బైబిల్ స్టడీకి రాకుండా పోతే అది మనం చాలా మిస్ అయిపోతున్నాం. దయచేసుకుని మనకు అన్నిటికంటే ఎంతో విలువైనటువంటి దేవుని సన్నిధి పిల్లరా, దేవుని సన్నిధి. మన వ్యక్తిగత జీవితాలు ఎట్లయినా, మన కుటుంబాల్లో మన ప్రార్థన, మిగిలిన విషయాలు వగైరా ఉన్నా సంఘంగా సమాజంగా కూడుకోవడం ఇజ్రాయేలు జాతి ఆవిర్భావం
స్వభావం నుంచి, అలాగే యెహోవా దేవుడు ఇజ్రాయేలు జాతిని ఏర్పరచుకున్నప్పటి నుంచి హోలీ కాన్వకేషన్ గా, పరిశుద్ధ సమాజంగా వాళ్ళను 6 రోజుల నుంచి ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఇవాళ కూడా ప్రభు మనల్ని కోరుకునేది పరిశుద్ధ సంఘంగా మనమందరం కూడుకోవాలి. పరిశుద్ధ సంఘంగా ఎప్పుడు కూడుకుంటాం? బైబిల్ స్టడీలో కూడుకుంటాం. పరిశుద్ధ సంఘం ఆన్లైన్ ప్రేయర్ కోరుకున్నాం. అందుకే నేను మనం చేస్తున్నా, అంటే ఇటు ప్రక్క వాక్యం ఉంటుంది బైబిల్ స్టడీలో, ఆ ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థన ఉంటుంది, వాక్యము ప్రార్థన. మిగిలిన మనం కలిగి ఉన్న వింగ్స్ ఉంటాయి. అవి స్త్రీల మైత్రి సహవాసం కావచ్చు, సండే స్కూల్ పరిచర్య కావచ్చు, యూత్ పరిచర్యలు కావచ్చు, మిగిలినటువంటివి అవి ఒక్కొక్క విభాగం వారి వారి ధర్మాలు, వారి పరిచర్య ధర్మాలను కొనసాగించుకుంటూ వస్తారు. దాంట్లో అందరము మిక్స్ కాలేం కదా, అందరం కలిసి ఉండలేదు కదా. కాబట్టి సంఘంగా అందరం కలిసి ఉండేటువంటివి ఇవి. కాబట్టి ఈ విషయంలో అందరం కలిసి ఉండడం మంచిది. రాబోయే దినాలు చాలా కష్టతరంగా ఉంటాయి పిల్లరా, చాలా కష్టతరంగా ఉంటాయి. మంచి రోజులు వచ్చే పరిస్థితి మనకైతే చూస్తుంటే కనిపించడంలా. చూద్దాం, ఇంకొక వారం రోజులు వెయిట్ చేద్దాం. ఈ వారం రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత ఏం చేయాలి, ఎట్లా అనేటువంటి విషయాల్లో మనం ఎంత జాగ్రత్త పడాలో, ఎంత సంఘంగా మనం జాగ్రత్త పడాలో అంత జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే లేని నష్టం, లేని కష్టం, లేని సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రభు దారి చూపిస్తే, కృప చూపించి ఆయన అద్భుతం చేస్తే చూద్దాం ఈ వారంలో నెక్స్ట్ పరిస్థితులు ఏంటి, ప్రభు ఎలా అనేటువంటి విషయాలు. ఎందుకనగా మన ముందున్నటువంటివి వెంటనే నమ్మడానికి, వెంటనే అలా తీసుకునేదానికి లేదు. కాబట్టి లెట్ us wait for some time and let us wait for God's will also. ప్రభు చిత్తం కోసం ఎదురు చూద్దాం. సో ఒకవేళ ఆయన చిత్తంలో పరిస్థితి ఆ విధంగానే ఉంటే ముందుగానే ప్రభు వాక్యంలో చెప్పాడు గనక మనం సంఘంగా మనం ఎంత జాగ్రత్త పడాలో, ప్రభు రాకడ కొరకు మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో వచ్చే వారం నుంచి మనం వర్తమానాల్లో ముందుకు సాగిపోదాం. కాబట్టి ఇవి పునరా సంఘ క్షేమాభివృద్ధి కొరకైనటువంటి వర్తమానాలు. అందుకే యూదా పత్రిక మనము చదువుకున్నాం. యూదా పత్రిక మనకు ముందుగానే తెలియపరచడం. యూదా పత్రిక తర్వాత ప్రకటన గ్రంథం 7 సంఘాలతో మొదలవుతుంది. తర్వాత చివరిగా ప్రభుతో మనం సదాకాలం ఉండేటువంటి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమితో ముగించబడుతుంది. దానికంటే ముందు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది 19లో. అదే 19లో వివాహ మహోత్సవం తదనంతరము అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాళ్ళిద్దరి వినాశనం ఉంటుంది. వాళ్ళిద్దరు అగ్ని గంధకాలతో మండు గుండములో పడవేయబడతారు. 19వ అధ్యాయం చివరిలో, 20వ అధ్యాయం ప్రారంభంలో అపవాది ఆది సర్పం, ఘట సర్పం, వాడు పాతాళ బిలంలోనికి నెట్టివేయబడతాడు. 1000 సంవత్సరాలు బంధించబడతాడు. ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత వాడికి కొంచెం టైం ఇవ్వబడుతుంది, వాడు లేపబడతాడు. ఆ తర్వాత వాడు గోగు మాగోగు ఫైర్కు, యుద్ధానికి వాడు సిద్ధం చేస్తాడు. అలాగే దేవుని ప్రజలను, పరిశుద్ధుల పట్టణాలను, శిబిరాలను వాడు ముట్టడి చేస్తాడు. ప్రపంచం గందరగోళం, అల్లకల్లోలం అయిపోతుంది. ఫైనల్ వార్ జరుగుతుంది. 20వ అధ్యాయంలో వాని కూడా ఆది సర్పం, ఘట సర్పాన్ని యేసుక్రీస్తు ప్రభు మాగోగు యుద్ధంలో వాని కూడా అలాగ ఓడించి అగ్ని గంధకాలతో మండు గుండంలో వాని కూడా పడేస్తాడు. అంతటితో అలాగూ సాతాను త్రిత్వంలో 3 కూడా వాళ్ళు అగ్ని గంధకాలతో మండు గుండం, దానే నరకము అంటారు. అది ఫైనల్ డూమ్ అనమాట. అయిపోయింది వాళ్ళకి ఆ పరిస్థితి. నెక్స్ట్ అప్పుడే జీవగ్రంథంలో నీ పేరు, నా పేరు వ్రాయబడి ఉంటాయి. వ్రాయబడినటువంటి అనగా సంఘంలో, సహవాసంలో ఆత్మీయంగా మంచిగా ఐక్యత కలిగి, అలాగూ అన్ని మర్చిపోయి ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు సహకరించుకొని, ఒకరినొకరు క్షమించుకొని, ఒకరినొకరు అన్ని విషయములలో సాగిపోయేటువంటి జీవము కలిగిన సంఘంలో నిజమైనటువంటి దేవుని పిల్లలుగా ఉన్న వారి పేర్లే జీవగ్రంథంలో రేపు కనిపిస్తాయి. అంతేగాని SIU చర్చిలోనో, CSI చర్చిలోనో, గాస్పల్ హాల్లోనో, జెహోషమ్మలోనో సోకాల్డ్ మనం పెట్టుకున్న సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండి మెంబర్షిప్ పెట్టుకుంటే పరలోక రాజ్యంలో ఇది
ఏమీ లేదు. అది ఊరు మన అవసరాల కోసం మనం పెట్టుకున్నటువంటి, మనకు మన కుటుంబాల క్షేమం కోసం మనం పెట్టుకున్నటువంటివే కానీ జీవ గ్రంథంలో పేరు 20వ అధ్యాయం ముగింపులో ఓపెన్ చేయబడుతుంది. జీవ గ్రంథంలో పేరు నిండా, పేరుంటేనే ఎత్తబడడం, పేరుంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ప్రవేశం. ఆ రోజు పేరు లేదనుకోండి, పేరు లేకపోతే ఇంక అంతే సంగతులు, అంతే అవుట్. దాంతో పాటు ఆ సాతానుకు వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని దండంలోనికి మనమందరం కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం ములాజా లేదు. పాస్టర్ సంపత్ విజయ్ కుమార్ అయినా ములాజా లేదు. నేను చాలా ప్రసంగాలు చేసిన, చాలా ఏంటంటో చెప్పిన, ఏమేమో చేసిన, సంపత్ కుమార్ SIU చర్చి, పెద్ద చర్చి పాస్టర్ అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. నువ్వెవరో నాకు తెలియదు, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడు. అది రేపు ఆ భయంకరమైన ప్రమాదం. ఇది ఆ ప్రమాదం. SIU చర్చి, మేమంతా డీకన్స్. SIU చర్చిలో మేమందరం చాలా ఇవన్నీ కూడా మనకు ఏ పేర్లు ఉండవాడా, పాస్టర్ పేరు ఉండదు, డీకన్ల పేర్లు ఉండవు. సంఘంలో ఎవరుంటారు? యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వాళ్ళు ఉంటారు. క్రీస్తు రక్తము చేత. అదే యూదా పత్రికలో ఉండేది. యూదా పత్రికలో ఏముందంటే ప్రేమింపబడిన వాళ్ళు. చూడండి మొదటి వచ్చినాం ప్లీజ్. యూదా రాసిన పత్రిక ఎవరుంటారు రేపు జీవ గ్రంథంలో? మొదటి వచ్చిన యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఫస్ట్ ప్రేమింపబడి, those who are loved by Jesus, number 1. చదవనా? యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఎవరి కోసం అనంటే those who are loved by Jesus, number 1 ప్రేమింపబడిన వారు. Number 2 భద్రం, those who are sealed, those who are preserved and sealed by Jesus. Number 3 those who are called out ones, ecclesia. called out ones సంఘం అంటే యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. వాళ్ళ పేర్లు ఉంటాయి అంతే. ఇక మిగిలిన పేర్లు మనం చెప్పుకునేటువంటి బిషప్ల పేర్లు కానీ, పోపుల పేర్లు కానీ, సోకాల్డ్ ప్రపంచంలో నేను గొప్ప దైవజనుని, ఇవన్నీ కూడా చెప్పుకున్నా. యేసుప్రభువే చెప్పినాడు. ఆ రోజు వీళ్ళందరూ కేకలు పెడతా అంటారు, ప్రభా నీ నామమున మేము దయ్యాలలో కూర్చున్నాం, నీ నామమున మేము స్వస్థతలు చేసినాం, నీ నామమున అద్భుతములు చేసినాం, నీ నామమున మహత్కార్యాలు కూడా చేసినాం. నేను ప్రభా నేను అంటే ఆ ప్రభు అంటాడు, అసలు నువ్వెవరో నాకు తెలియదు. అక్రమం అంటే నువ్వు చేసింటావు, క్రమం లేకుండా నువ్వు చేసింటావు, పద్ధతి లేకుండా నువ్వు చేసింటావు, అది సరిగా లేకుండా. కాబట్టి నువ్వు క్రమం లేకుండా చేసిన, అక్రమంతో చేసినటువంటిది ఇది. కాబట్టి నువ్వెవరో నాకు తెలియదు. అలాంటి ఇది జీవ గ్రంథంలో లిఖించబడడం. సో దోస్ హు ఆర్ కాల్డ్ అవుట్ అనగా పిలువబడిన వారు. ఎక్లీషియా, ecclesia, called out ones, those who are called out by Jesus Christ, they are the church. వాళ్ళే సంఘం అంటే. అందరు కాదు సుమా. రేపు అక్కడ పరలోకంలో చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే చర్చిలో ఎవరు ఏమాత్రం గుర్తింపు లేని వాళ్ళు, ఏమాత్రం అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు వస్తారో చర్చికి తెలియదు, ఎక్కడ కూర్చుంటారో తెలియదు, ఎక్కడ వాళ్ళు వచ్చేసేసి ప్రభు భాగం ప్రభుకు నమ్మకంగా యథార్థంగా ఇస్తా అంటారు. వాళ్ళకు అసలు వాళ్ళు దేని అలాంటి విషయాలు ఉండవు. వాళ్ళకు ప్రభు కృప కోసం కనిపెట్టుకునే వాళ్ళు ప్రభు భాగం ప్రభుకి ఇస్తారు, నమ్మకంగా ఉంటారు. వాళ్ళు అంటే ఇక్కడ ఏమాత్రము రికగ్నిషన్ వాళ్ళే రేపు పరలోక పట్టణంలో కనిపిస్తారు. జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయి. రేపు వాళ్ళని పిలుస్తా అంటే ఆశ్చర్యం. అన్ని ఇక్కడ పేర్లు నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉంటున్నటువంటి బిషప్ల పేర్లు కానీ, పాస్టర్ల పేర్లు కానీ, పోపుల పేర్లు కానీ, డీకన్ల పేర్లు కానీ కనపరావు. కనపరావు. ఎందుకనంటే అంతే అక్రమంగా అలాంటి అనగా దేవుని కార్యాన్ని సరిగా జరిగించలేటువంటి వాళ్ళు. నేటి దినాల్లో బండ మీద సర్పము జాడ ఇదే సుమా, ఇదే. అందుకే యూదా గారు ఈ పత్రిక రాశారు.
బాగా గుర్తుపెట్టి, సార్వత్రిక సంఘానికి దయచేసి SIU సంఘం అనుకోవద్దు సుమా, ప్లీజ్. SIU ఇది మనందరూ కూడా, వాళ్ళలో మనం ఒక భాగం. SIU సంఘం మనం ఒక భాగం. సార్వత్రిక సంఘానికి ప్రభు రాసినటువంటి, అనగా ప్రభు యూదా గారి ద్వారా వ్రాయించినటువంటి పత్రిక ఏంటి? జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి సంఘమా, పిలువబడిన వారులారా జాగ్రత్త పడండి, మీలో కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. 2-3 వచనాలు చదివినైనా, 3-4 వచనాలు, 3-4. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొలుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఇది ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. తీర్పు పొందడానికి వాళ్లకు మనస్సాక్షి వాత వేయబడింటది, మనస్సాక్షి వాత వేయబడింటది. కాబట్టి ఈ తీర్పు పొందడానికి వాళ్ళు ముందుగానే నిర్ణయింపబడి, గాఢాంధకారం వాళ్ళ కోసం భద్రం చేయబడింది. చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట. ఇక సంగమా, నేను ఆత్మీయంగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా, ప్లీజ్ నేటి దినాల్లో మనం చాలా జాగ్రత్త పాటించి, మనం ఏదో ఆషామాషిగానో నిర్లక్ష్యంగానో అలక్ష్యంగానో అలా ఉండాల్సినటువంటి దినాలు పరిస్థితులు కాదునైనా ప్రక్షాళన జరగాలి, ఆత్మీయ ప్రక్షాళన జరగాలి. సంఘం గోధుమలు, అలాగే గోధుమలు వీట్, సంఘంలో నిజమైనటువంటి దేవుని పిల్లలు విశ్వాసులు, వాళ్లకు క్షేమం కలగాలి, వాళ్లకు నెమ్మది కలగాలి, వాళ్ళకు భద్రత కలగాలి, వాళ్ళు ప్రభుతో ఉండాలి. ఏ ఒక్క గోధుమ కూడా అలా తప్పిపోకుండా, అది పక్కకు పోకుండా, గురుగుతో కలిసి గురుగుతో పాటు కాల్చబడకుండా, ఏ ఒక్క గోధుమ కూడా మిస్ కాకుండా జాగ్రత్త ప్రక్షాళన చేయబడేటువంటిది. అందుకే వర్తమానాలు సూటిగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి, కొంచెం కారం అనిపిస్తుంది. స్వీట్ ఉండదు. స్వీట్ అనేటువంటిది చూద్దాం రాబోయే దినాల్లో ఉంటే, స్వీట్గా ఏంటన్నా వర్తమానాలకి ఉండి కొంచెం నవ్వుకుండేటువంటిది కొంచెం ఏంటన్నా ఉంటే అవి చూసుకుందాం. ఇప్పుడైతే చాలా ఘాటే వర్తమానాలు. ఈ ఘాటైన వర్తమానాల్లో మీరు ఎవరు ఏది అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా ఇంకొకరికి ఇది ప్రక్షాళన చేయబడేటువంటి. ఎందుకనగా సమయం అలాంటిది, పిల్లరా పరిస్థితులు అలాంటి కనుక నేను మీకు సవినయంగా 2 చేతులు ఎత్తి ముందుగానే నేను మనవి చేస్తా ఉన్నా, అర్థం చేసుకోండి, జాగ్రత్త పడండి, అందరి క్షేమం కోసం, అందరి కోసం. కాబట్టి యూదా గారు రాసినటువంటి పత్రికలో కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వీళ్ళు ఎట్లా జొరబడినారు? రహస్యంగా. వీళ్ళే గురువులంటే వీళ్ళే మనకు బాగా కనిపిస్తారు. వీళ్ళు ఏం కనపడకుండా గోధుమలకు గురువులు వల్లేని వాక్యంలో చాలా ఉంది. గోధుమలు గురువులు పక్కన బాధపడుతున్నాయి, అంటే చూసి బాధపడుతున్నాయి. గోధుమలు ఏంటంటే టైం కోసం గోధుమలు వెయిట్ చేస్తున్నాయి. యజమాని చెప్పినాడు, యజమాని ఏమన్నారంటే ఒక టైం వస్తుంది, నైనా టైం వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు అని అన్నాడు. తప్పదు అని అంటే గోధుమలు వెయిట్ చేస్తున్నాయి. ఆ తూర్పారబట్టే టైం వరకు మరి యజమానుడు చెప్పాడు కాబట్టి అవి గోధుమలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. మనకు కూడా తెలుసు, సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగూ అంటే ఓపెన్గా మనం కనుక్కోవచ్చు. ఎవరిని ఓపెన్ ఉంటాను? దేవుని. ఇప్పుడు మనకు శరీర కార్యాలు, ఉదాహరణకు శరీర కార్యాలు ఉన్నాయి పిల్లరా. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నది వాక్యంలో ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మాట. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నటువంటి దాంట్లో ఏముంటున్నది? ఆ శరీర కార్యాలు స్పష్టమై ఉన్నటువంటి దాంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి, తాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, జారత్వం జరిగించే వాళ్ళు ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు, అలాగూ ధనాపేక్ష కలిగిన వారు. వీళ్ళందరూ ఎక్కడుంటారు? సంఘంలోనే ఉంటారు. ఇది అక్కడ వ్రాయబడిన మాట, గలతీ పత్రికలో వ్రాయబడిన మాట. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే సంఘంలో. వీళ్ళందరూ మనకు తెలియదా? తెలుసు, తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎంతవరకు? ప్రభువే చూసుకోవాలి, ప్రభువే ఆయన తన సమయమందు అవి జరగాలి.
ప్రక్షాళన అనేటువంటిది ప్రొవే చేస్తాడు పిల్లరా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి కొలసీ పత్రిక, గలతీ పత్రిక అలా ఉంచితే కొలసీ పత్రిక వస్తే చాలా స్పష్టంగా 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంటాయి, 7వ వచనం. దయచేసి ఒక మాట చూడండి. ఎలా ఉంటారు అనగా సంఘంలో ఆ గురువులైనటువంటి వారి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ యొక్క గుణగణాలు ఎట్లా ఉంటాయి. దేవుని వాక్యంలో చెప్పిన మాట మన సొంత మాటలు కాదు. 3వ అధ్యాయము 7-8 వచనాలు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము నెంబర్ 1, ఆగ్రహము నెంబర్ 2, దుష్టత్వము నెంబర్ 3, దూషణ నెంబర్ 4, మీ నోట బూతులు నెంబర్ 5 అను వీటన్నిటిని ఏం చేయాలంట? విసర్జించుడి. చూసారా పిల్లరా? అంటే సంఘాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎలాంటి పరిస్థితులు అంటే ఇదిగో ఈ క్యారెక్టర్స్, ఈ గుణగణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు కోపం అంటే ఓకే, అదొక విషయం. ఆగ్రహం అని మళ్ళా పక్కన ఉంది. కోపపడుడి కానీ పాపం చేయకుడి, దేవుని వాక్యం. సో ఆగ్రహం, వీళ్ళు ఊరిపోతా అంటారు. వీళ్ళు ఏందో ఇంకా అయిపోయినట్టుగా, ఇంకా ఏదో అంతా ఇంకా వీళ్ళు లేకపోతే జరగనట్టుగా వీళ్ళు అన్నిట్లో ఊగిపోతా ఉంటారు. ఇంకా ఎందుకంటే అలాంటి పరిస్థితి. మళ్ళీ వీళ్ళు చేసింది ఏమన్నంటే ఏమీ లేదు, ఏమీ నిండదు. 3వది ఏంటంటారు? దుష్టత్వం అనగా ఆ లోపల ఏం పెట్టుకొని ఉంటారంటే దుష్ట మనస్సు పెట్టుకొని ఉంటారు, దుష్ట తలంపులు పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఆ దుష్టత్వంతో అవన్నీ కూడా వస్తాయి. 4వది ఏముంది? దూషణ. ఆ దుష్టత్వంతో ఏం చేస్తారంటే ఒకరినొకరు పరస్పరము దూషించుకుంటారు. ఇట్లంటే అట్లంటే ఓ అని చెప్పేసి అని. 5వది ఏముంది? మీ నోటి బూత్. ఈ దూషణ లాస్ట్కి అడిగి తీసుకొని వస్తుంది, నోట్లో నుంచి బూతులు వచ్చేటట్టు చేస్తుంది. నోట్లో నుంచి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? సార్వత్రిక సంఘాల్లో పిల్లరా, సినిమా హాలల్లో కాదు, సినిమా హాలల్లోనో లేకపోతే బయటనో ఎక్కడనో పబ్లిక్లో పార్కులలో సంగతి చెప్పడంలే. జీవము కలిగిన దేవుని సంఘాల్లో ఇలాంటి ఆగ్రహంతో ఊగిపోయే వాళ్ళు, దుష్టత్వాలతో ఉండేవాళ్ళు, దుష్ట మనస్సు కలిగిన వాళ్ళు, అలాగే దూషణకరమైనటువంటి ఆ మాటలు మాట్లాడేవాళ్ళు, నోట్లో నుంచి బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళు గురువులంటే వీళ్ళే, ఎవరో కాదు. ఇది చాలా క్లియర్గా వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. గురువులంటే ఎవరంటే వీళ్ళు తెలుసు. అలాగే గురువులు ఎవరో కానీ ఆ గురువులకు ఎంతవరకు వాళ్ళకు టైం అంటే ఉంటుంది. అలాగే యజమాని తాను అపాయింటెడ్ టైం వరకు తప్పక వెయిట్ చేయాలి. అందుకే యూదా పత్రిక ఘాటైన పత్రిక, జాగ్రత్త పడాల్సినటువంటి పత్రిక. రహస్యంగా జోరబడినటువంటి వాళ్ళలో కొంతమంది క్యారెక్టర్స్ చెప్పినారు. లాస్ట్ వీక్ అది ధ్యానం చేసుకున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని రిపీటెడ్గా కాదు కానీ ఒక కొత్త విషయాన్ని ఈ దినాన మనం నేర్చుకున్నాం. అంటే రహస్యంగా జోరబడిన గురువులు లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారో 11వ వచనం. 11 చదవండి. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యూను నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. రైట్. అంటే వాళ్ళలో కొన్ని పేర్లు పరిశుద్ధాత్మదేవుడే ఇదిగో ఇట్లుంటారు గురువులు అంటే. వీళ్ళ ప్రవర్తన ఇట్లుంటుంది. వీళ్ళ ప్రవర్తన బట్టి వీళ్ళు గురువులు అనేది డిసైడ్ అంతే, ఇంకా వేరేదేంలే. వాళ్ళ టైం గాఢాంధకారం సిద్ధంగా ఉంటుంది, నరకం సిద్ధంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు మారరు. వాత వేయబడిన మనస్సాక్షి హ్యాపీగా ధైర్యంగా నిర్భయంగా అరే ఇట్లా మా నోట్లో బూతులు వస్తాయి మేము బల్ల తీసుకోవచ్చా, ఆ కనీస ఆ మనస్సాక్షి గద్దింపు కూడా ఉండదు. వాళ్ళం మేము దూషణకరమైన మాటలు మాట్లాడతాం, మాలో దుష్టత్వం ఉంది, మాకు వాళ్ళంటే వీళ్ళంటే సరిపోదు, ఒకరంటే ఒకరికి ప్రభు వల్ల ఒకటే, క్రీస్తు రక్తం ఒకటే, ఆయన శరీరం ఒకటే, అందులో పాలిభాగస్సులవుతున్న అందరం ఒకటే అయినప్పుడు సమాధానం లేని స్థితిలోకి వచ్చేసేసి ఆ వల్ల తీసుకొని ఇవన్నీ తీసుకుంటారు. నిర్భయంగా తీసుకుంటారు అంతే, నిరభ్యంతరంగా తీసుకుంటారు. ఎందుకంటే అంతే వాత వేయబడిన మనస్సాక్షి. ఏం కావాలంటే అందరూ చూసేటట్టు గడపరావాలా, పబ్లిక్ అందరికీ గడపరావాలి. ఈ ఎక్స్పోజ్ అనేటువంటిది కనిపించేటువంటిది ఇది ఎంత శాపమో దేవుని వాక్యం ద్వారా, ఇది ఎంత నష్టమో అర్థం కాకేం కాదు, అర్థమవుతుంది వాళ్ళకు. ఈ చిన్న పిల్లలు కాదు కదా, అర్థమవుతుంది. ఎన్నోసార్లు వాక్యపు గద్దింపు
మార్పు జరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మాట్లాడుతూనే ఉంటాడు, వాక్యం చదువుతప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఓటవేయబడిన మనస్సాక్షులు వీళ్ళకి ఏంటంటే ఇదిగో ఇలాంటిదే కావాలి కనుక, ఆ ఎక్స్పోజ్ అనేటువంటిదే కావాలి కనుక, ఆ అధికారమే కావాలి కనుక, ఆ పదవులు అనేటువంటిదే కావాలి కనుక, ఇదిగో వాళ్ళు ఏంటో అనేటువంటిది కొంచెం అలా కనిపించాలి కనుక ఇలాంటి వాళ్ళు, అదే కయ్యం చేసిన పని. కయ్యం చేసిన అర్హత అనేటువంటిది అతని జీవితంలో లేదు. అతనికి అర్హత లేదు, అర్పణ ఉంది. అర్పణ తీసుకొని వచ్చినాడు దేవుని సన్నిధిలోనికి, కానీ అర్హతతో రాలేదు. పిల్లరా, ఎందుకు కావాలి? ఎవరికి కావాలి నీ అర్హత, నీ అర్పణ? ప్రభువు చెప్పినాడు, నీ బలులు నీ నైవేద్యములు నాకు అసహ్యములు అంటాడు ప్రభు. ఎందుకు తెచ్చినావు నైనా నీ బలులతో? ఎందుకు వచ్చినావు నీ నైవేద్యాలతో? నీ నైవేద్యపు బలులన్నీ నాకు అసహ్యము అని అంటాడు. ఎందుకోసం అంటే నువ్వు అర్హతతో రా, అర్పించు, నేను యాక్సెప్ట్ చేస్తా. హేబేలు అర్హతతో వచ్చినాడు, అర్పించినాడు, ప్రభు యాక్సెప్ట్ చేసినాడు, ఆశీర్వదించబడ్డాడు. కానీ కయీను అర్హతతో కాకుండా కేవలం అర్పణతో వచ్చినాడు. అర్పణతో వచ్చినాడు అంటే అలాగూ తాను ఏదైతే అనుకున్నాడో అనుకున్నదే కరెక్ట్, అంటే ఆ అనుకున్నది కరెక్ట్ అనేటువంటి భావనతో వచ్చి అర్పించడం అనేది అది అపచారము అనేటువంటి విషయం కయీను గుర్తించలేకపోయినాడు. అందుకే దేశదిమ్మరైనడు, భ్రష్టుడైనడు. అలాగూ మనం ఇక్కడ చూసినాము, గురువులాగా దేవుని వాక్యంలో గురువులాగా కనిపిస్తున్నాడు. రహస్యంగా జ్వరబడిన వారి ఆ క్యారెక్టర్స్ లో ఫస్ట్ పేరు అతని పేరే పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. రెండో వ్యక్తి ఉన్నాడు పిల్లరా, రెండో వ్యక్తి పేరు ఏంటిదన్నా? బిలాము. బిలాము బిలాము లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. బిలాము ఇతను ప్రవక్త పిల్లరా. బిలాం అనేటువంటి వ్యక్తి ప్రవక్త, ఒక మంచి హై పొజిషన్ లో ఉన్న వ్యక్తి, దేవునితో అంతకుముందు సంబంధం కలిగినటువంటి వ్యక్తి. బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవునితో సంబంధం లేకుండా దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి వ్యక్తి కాదు. అలాగే దేవునితో సహవాసం కలిగిన వ్యక్తే, అన్ని కలిగినవి. కానీ మధ్యలో ఏమైపోయినాడు బిలాం? ఎక్కడ ఇతను పతనమైపోయినాడు అనగా దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించినాడు, దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించినాడు, దేవుని కంటే ధనమే తన జీవితానికి ఎక్కువైపోయింది. కాబట్టి కళ్ళు కనపడాలి అతనికి, కళ్ళు అంధకారమయమై అలాగూ ఆత్మ సంబంధమైన గుడ్డితనముతో దేవుని ప్రజలనే డబ్బు తీసుకొని, లంచం తీసుకొని దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడానికి ముందుకు వచ్చినాడు. అందుకే ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారు సంఘాల్లో, జాగ్రత్త. అలాంటి డబ్బుల కోసం, డబ్బు ఎక్కువైతే అపవాది ఎంత అయిపోతాడు. డబ్బు ఎక్కడైనా సరే పిల్లరా, ఏ ఇండ్లైనా తీసుకోండి, ఏ సంసారమైనా తీసుకోండి, ఏ కాపురమైనా తీసుకోండి, ఏ సంఘమైనా తీసుకోండి, ఏ వ్యక్తి అయినా తీసుకోండి, నైనా డబ్బు మన దగ్గర ఎంత లిమిట్గా ఉంటే అదే మంచిది. లిమిట్గా ఉండి మనకు దేవుడు అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు పిల్లరా. దావీదు ప్రార్థన ఎట్లుంటుందంటే, ప్రభువా నాకు చాలు, నాకు లిమిటెడ్గా ఈ ప్రభా, నేను ఏమి లేకపోయినాను అనుకో, ఏమి లేకపోతే నేను నిన్ను దూషిస్తానేమో, అంటే ఏమి లేదు అని చెప్పేసానని నేను ఏమి లేక ఆకలితో బాధపడుతూ దూషిస్తూ, ఎందుకు దేవుడు నాకు ఇట్లా పెట్టినాడు, ఇలాంటి బతుకు ఎందుకు ఇచ్చినాడు నాకని నేను దూషించి నేను మీకు దూరం అయిపోతానేమో, లేకపోతే నాకు ఎక్కువైందనుకో, ఎక్కువైతే నేను గర్వాంధుడనై నా నోరు డంబపు మాటలు మాట్లాడి నేను అట్లా నీకు దూరం అయిపోతానేమో, ఆ డబ్బు ద్వారా, ధనం ద్వారా. కాబట్టి నాకు ఎంత కావాలో అంతే ఈ ప్రభా. ఇది దావీదు ప్రార్థన పిల్లరా. యాకోబు కూడా అలాంటి ప్రార్థన చేసినాడు ఒకప్పుడు యాకోబు. ఒక చిన్న మాట సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. యాకోబుకు అప్పుడు ఏమీ లేదు పిల్లరా. యాకోబుకి ఏమీ లేకపోతే రాత్రి పండుకున్నాడు ఒక ప్లేస్ లో. పండుకుంటే అలా వాళ్ళ అమ్మ నాయన ప్రార్థన, వాళ్ళ తాత ప్రార్థనలు కాపాడుతున్నాయి యాకోబును. యాకోబుకైతే ప్రార్థన లేదు. తాను ఒక రాయి తీసుకొని పండుకున్నాడు, దాన్ని తలగడగా పెట్టుకొని. ఆ టైంలో దర్శనం కలిగింది. ఎవరిచ్చినారు దర్శనం? దేవుడు ఇచ్చినాడు దర్శనం. ఎవరి ప్రార్థనను బట్టి? వాళ్ళ తాత ప్రార్థనను బట్టి, వాళ్ళ నాయన ప్రార్థనను బట్టి, వాళ్ళ అమ్మ ప్రార్థనను బట్టి కొడుకు ఒంటరివాడైపోయినాడు, ఎక్కడికో ప్రయాణం అయిపోయినాడు, ఏ ప్లేస్ లో ఉన్నాడో, ఏ అడవి మృగాలు ఏమన్నా అడ్డం వచ్చినాయో, రాత్రి చీకట్లో చాలా ప్రయాణం చేయాలి, నా కొడుకు నీ కాపుదల కావాలి దేవా,
నీ భద్రత కావాలి దేవా, నా కొడుకుని నువ్వు ఆశీర్వదిస్తా అన్నావు కాబట్టి నాకు నా కొడుకు నీ దీవెన కావాలని ఆశీర్వాదం కావాలి. తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన యాకోబును సేవ్ చేస్తాంది. యాకోబు అయితే రాయి పెట్టుకొని చీకట్లో అడబండుకున్నాడు. ఒక దర్శనం వచ్చింది. దర్శనంతో ఉలిక్కిబడి లేచినాడు. ఉలిక్కిబడి లేచిన తర్వాత అర్థమైంది, ఓహో నాకు ఈ దర్శనం కలిగింది, అమ్మయ్య ఈ స్థలం మామూలు స్థలం కాదు, ఇది బేతేలు, ఇది భయంకరమైన ఈ స్థలం, పరిశుద్ధమైన స్థలం కాబట్టి ఇది బేతేలు అని చెప్పేసి అని అక్కడ బేతేలు అని పేరు పెట్టుకొని భయపడాడు. ఆ టైంలో తను ఒక ప్రార్థన చేసినాడు, ప్రభువా నేనైతే నాకు నువ్వు మంచి దర్శనం ఇచ్చినావు, బేతేలులోనికి నడిపించినావు, బేతేలు అనుభవం నువ్వు నాకు ఇచ్చినావు. అయితే ఈ రాత్రి నేను పండుకుందామంటే కింద ఒక సాప కూడా లేదు, ఓ దుప్పటి లేకపోయి, ఒక దిండు లేకపోయి, రాయిని తీసుకొని నేను తలకింద పెట్టుకొని పండుకున్నా. ఇది నా పరిస్థితి. ఇప్పుడు నేను పొద్దున్న లేచే నేను వేసుకున్న డ్రెస్ అంతా కూడా అంతా మట్టి అయిపోతుంది, డర్టీ అయిపోతుంది. ఇప్పుడు ఈ డ్రెస్సును ఇప్పుకుందామంటే ఇప్పుకొని ఇంకొక డ్రెస్ వేసుకోవాలా, ఇంకొక డ్రెస్ వేసుకుంటే ఏం చేసుకోవాలా, ఈ డ్రెస్సును ఎట్లా, అది నాకు లేకపోయి, బ్రష్ లేకపోయి, పేస్ట్ లేకపోయి, పొద్దున్న లేచనే కాఫీ లేదు, టీ లేదు, బ్రేక్ఫాస్ట్ లేకపోయి, ఏమీ లేదు ప్రభా, ఆకలి, నా పరిస్థితి ఇది. కాబట్టి నాకు ఒక్కటి చేయి ప్రభా, మా నాయన ప్రార్థన నువ్వు ఆలకిస్తాను, మా అబ్బ ప్రార్థన నువ్వు మా నాయన ఇస్సాకు దేవుడవు కదా, మా అబ్బ నువ్వు అబ్రహాము దేవుడవు, అబ్రహాము ఇస్సాకుల దేవుడవైనా మా పితరుల దేవా, దయచేసి నాకు డ్రెస్ కావాలా, కొంచెం ఎక్కువ వద్దు, నాకు ఎక్కువ గుడ్డలు వద్దు, నాకు మామూలుగా ఉండేటువంటి గుడ్డలు. ఎందుకంటే ఇప్పుడు లేచి పొద్దున మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ డ్రెస్ వేసుకుందామంటే లేదు, ఇంకొక డ్రెస్ లేదు, నా పరిస్థితి. నేనేమో ప్రయాణం చాలా ఉంది. ఇది యాకోబు ప్రార్థన. తిందామంటే ఏమీ లేదు కాబట్టి కొంచెం తినడానికి, ఏదైనా ఉందామంటే ఏ షెల్టర్ లేదు కాబట్టి నాకు కూడు గూడు గుడ్డ ఈ మూడు నాకు నువ్వు లిమిటెడ్గా నువ్వు నాకు ఇస్తే, ఈ మూడు నాకు కూడు కావాలా, గూడు కావాలా, నాకు గుడ్డ కావాలా, ఈ మూడు నువ్వు నాకు ఇస్తే నేను నీకు దశమ భాగం ఇస్తా. ఇది యాకోబు ప్రార్థన. స్టార్టింగ్ యాకోబు ప్రార్థన గుర్తుపెట్టుకోండి. యాకోబు చేసిన ప్రారంభ ప్రార్థన ఏంటంటే తాను మినిమం నీడ్స్, తన పర్సనల్ లైఫ్ మినిమం నీడ్స్, పిల్లరా నాకు కూడు గూడు గుడ్డ, ఈ మూడు, ఈ బేసిక్, ఈ ఎసెన్షియల్స్ నా లైఫ్లో నువ్వు నాకు ఇస్తే, ఈ బేసిక్ నీడ్స్ అనేది నేను దశమ భాగం ఇస్తా. ప్రభు అన్నాడా దశమ భాగం ఏమని, ఈయన అన్నాడు, నేను దశమ భాగం ఇస్తా. సరే, ఈ ప్రార్థన ఎవరు ఆలకించినారు? ప్రేమ గల తండ్రి, కనికరమైన ఐశ్వర్యత కలిగిన తండ్రి, అబ్రహాము ఇస్సాకుల పేర్లు కోట్ చేసినాడు కదా, మా నాయన ఇస్సాకు దేవా, మా అబ్రహాము దేవా అని దేవుడు ఆలకించినాడు. ఒకనైనా గటప్ అన్నాడు, లేచినాడు, ప్రయాణం గట్టన్నాడు, పోయినాడు. పోతేనే దేవుడు అన్ని సరళం చేసినాడు, అన్ని సాఫీగా చేసినాడు, అంతా బాగా జరిగింది. తన ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఏమైంది? లక్షలు సంపాదించినాడు, కోట్లు సంపాదించినాడు. లక్షలు దాటి ఎంతవరకు వచ్చినాడు? కోట్లలోకి వచ్చినాడు. కోటీశ్వరుడు అయిపోయినాడు. ఎంత పెద్ద కోటీశ్వరుడు అయిపోతే తన దగ్గర ఉంటుందో తనకే తెల్లా. దశం భాగం ఇయ్యాల వద్దా? దశం భాగం ఇయ్యాల వద్దా? ఆ రోజు ప్రభు అడిగినాడా, నైనా నీకు నేను కూడు గుడ్డ ఇస్తా, నువ్వు నాకు దశం భాగం ఇయ్యని ప్రభు అడిగినాడా? నీకై నువ్వే ఒప్పుకుంటువి, నువ్వే ఇవ్వకుండా మానుకుంటువి. ఏమిటంటే ఆ జోబులో నుంచి జోబులోకి పోయేటప్పటికి ఇంక చెయ్యి ఇంకా దాన్ని పిసికి బయటికి తీసేటప్పటికి చాలా కథ. అది ఆడగిన 500 రూపాయల నోటు ఉందంటే ఇటు దానికి ఇటు పిసుకుతుంటారు. 500 200 రూపాయల నోటు కనుక దాని 100 రూపాయల నోటు కనపచ్చి, దాని 50 రూపాయలు కనపచ్చి, ఆ నుంచి 20 రూపాయలు, 20 ఇంక పర్వాలేదులే 20 చెప్పాలి, దాన్ని తీసిట్టేసి. ఏమిటంటే ఇవి మన ఆత్మీయ దరిద్ర బ్రతుకులు మనవి. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ప్రభు భాగం ప్రభుకి ఇచ్చే. ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు సంతోషం లేదు? ఎందుకు ఇంటిలో సమాధానం లేదు? ఎందుకు మన పిల్లలు మన ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా పిల్లల జీవితాల్లో ఆశీర్వాదాలు ఎందుకు లేవు? ఇదే కారణం. మలాకీలో ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడిన దేవుని మాట ఇదినైనా దేవుని యాకోబు జీవితంలో ఇదే. ఒక్క నిమిషం యాకోబుని గురించి చెప్తాను పిల్లరా. సో అప్పుడున్నాడు, ఎన్ని సంవత్సరాలు మర్చిపోయినాడు? 25 ఏళ్ళు మర్చిపోయినాడు.
సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 20. ఈ 25 ఏళ్ళు పోతానే ముందు ఒక భార్య రాహేలమ్మ. ఈ రాహేలమ్మ కోసం 7 ఏళ్ళు వాళ్ళ మామ తక్కువ ఆయన కాదు. వాళ్ళ మామ ఏం చేసినారంటే, ఓ నువ్వు ఇట్లా నన్ను మోసం చేసావా, నేను నీకు మామని రా నాయనా, నువ్వు నాకు అల్లుడి అంతే, కాబట్టి నీకంటే ఎక్కువ 2 ఆకులు నేను ఎక్కువే చదివినా, కాబట్టి నువ్వు నాకు అల్లుడు అని చెప్పేసి వాళ్ళ మామ ఏం చేసినాడు, లేయాన్ని తీసుకొని వచ్చి రాత్రిపూట పెళ్లి చేయించినాడు. పెళ్లి చేయించే ముందు లేయ అయిపోయాయి. ఇప్పుడు రాహేలమ్మ కోసం ముందు 7 సంవత్సరాలు, మళ్ళీ 7 సంవత్సరాలు, 14 ఏళ్ళు రాహేలమ్మ కోసం చేశా, అయిపోయాయి. ఇప్పుడు రాహేలమ్మ వీళ్ళిద్దరు ఫైటింగ్లు, కొట్లాటలు మొదలుపెట్టి సంసారంలో నెమ్మది లేక ఏం ఫైటింగ్ అంటే మామూలు ఫైటింగ్ కాదు. రాహేలమ్మ, మీరు బైబిల్ చదవండి పిల్లరా, ఈ విషయాలు మీకు తెలుస్తాయి. అందుకే బైబిల్ స్టడీకి వస్తే ఈ కారం ఉంటుంది, స్వీట్ ఉంటుంది. కారం స్వీట్ అన్ని రకాలైనటువంటి మిక్స్డ్ ఈ వర్తమానాలు కనిపిస్తాయి. ఇప్పుడు కారం, ఇప్పుడు ప్రస్తుతం కారం జరుగుతుంది, స్వీట్ వర్తమానాలు కూడా బైబిల్ స్టడీకి ఉంది. ఆ రోజు ఏం జరిగింది, రాహేలమ్మ వచ్చిన రావణము యాకోబు ఇంట్లోకి అడుగు పెట్టిందని, అయ్యో నిలబడు అని అనింది. ఏం సంగతి అంటే, నేను చెప్తాండా, నాకు ఖచ్చితంగా కొడుకు కావాలంతే, ఇంకా నువ్వేం తెచ్చావో ఎట్ట తెచ్చావో నాకు తెలియదు, నాకు కొడుకునిచ్చావా నేను సావమంటావా, కొడుకునిచ్చావా సావమంటావా. ఈయనకు అర్థం కాలే. పాపం బయట పని చేసుకొని ఏదో వచ్చి ఇంట్లోకి నెమ్మదిగా వస్తే, ఏమో భార్య ఇంత కాఫీ ఇచ్చేదిలే ప్రశాంతంగా కొంచెం నెమ్మదిగా ఉందామని వస్తే వచ్చిన రావడం కొట్లాడ పెట్టుకున్నా, నువ్వు నాకు ఇస్తావా లేకపోతే నేను చచ్చిపోమంటావా, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, నేను బతకాను ఇంకా. యాకోబుకు కోపం వచ్చి ఏంటి రాహేల్ అంటే 14 ఏళ్ళు ఈమె కోసం చాలా అగసాట్లు పడినాడు కదా, పోవడం ముద్దు పెట్టుకున్నాడు, ఆ నుంచి లేని ఇబ్బందులు పడినాడు, అగసాట్లన్నీ పడిన వ్యక్తి కాబట్టి ఇంకా లోపల ప్రేమ ఉంది. ఆ ప్రేమతో ఏంటి నువ్వు మాట్లాడేది, ఆ ప్రేమలో కోపం అన్నమాట. ప్రేమలో కోపం ఏమంటున్నాడంటే, ఏంటి అసలు నువ్వు ఏంటనుకుంటున్నావు, నువ్వు సస్సాంటవే, సస్సానంటే ఏమని అర్థం, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా, నువ్వు అనుకునేది ఇచ్చేదానికి. ఈ సంసారంలో ఇన్ని వచ్చినాయి వీళ్ళ మధ్యలో. కారణం ఏంటంటే, కూడు గూడు గుడ్డ దశమ భాగం అని ఒప్పుకున్న ఆయన దేవుడు వీటన్నిటిని మించి అంత గొప్పగా ఇస్తే మరచిపోయి 25 ఏళ్ళు సంసారంలో పడిపోయి ఆస్తిని సంపాదించి లక్షలు దాటి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు ఏమైపోయినారంటే తన జీవితంలో చాలా లాస్ట్కు ఒంటరివాడు అయిపోయాడు. భార్యలు లేరు, 4 ఒకటేసారి భార్యలు, నెక్స్ట్ పిల్లలు 12 మంది కొడుకులు లేరు, ఒక బిడ్డ కూతురు లేదు, అందరిని పొలోమని పంపించినాడు, ఆస్తి అంతా కూడా పంచి పంపించినాడు. ఏమంటే అయిపోయి ఈ పొద్దు రాత్రి నా కథ అయిపోతుంది, చచ్చిపోతాను అంతే. చచ్చిపోయేప్పుడు మరణభయం వెంటాడింది. మరణభయం వెంటాడితే ఆదికాండం 32 చదవండి పిల్లరా. ఆ రాత్రి మళ్ళా వచ్చి ఆడ పండుకుంటాడు, ఒంటరి వాడై పండుకున్నటువంటి యాకోబు కళ్ళు తెరిచి చూసినాడు. ఇప్పటికి 25 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు మినుకు అంటున్నాయి. అప్పుడు కలిగింది జ్ఞానోదయం, దర్శనం. ఏంటంటే 25 ఏళ్ల క్రితం నేను ఒకప్పుడు బేతల్లో ప్రార్థన చేసిన దేవుడు బేతల్లో నాకు దర్శనమిచ్చినాడు, ఆ రోజు నన్ను ఆశీర్వదించినాడు. కాబట్టి ఈ రోజు ఇది ఏ స్థలం చూసుకున్నాడు. ఆ స్థలం చూసుకుంటే అది ఒక రేవు, అది ఎబ్బోకు అనేటువంటి ఒక రేవు, అంటే పెద్ద చెరువు అన్నమాట. ఆ చెరువులో అవన్నీ కూడా రాత్రిపూట కప్పలు ఉంటాయి. ఆ కప్పలు బిక్కు నడుచుంటాయి. రాత్రిపూట చెరువులో ఏం చేస్తాయి కప్పలు? ఎప్పుడైనా చెరువు కాడ పోయి పండుకుంటే, చెరువు దగ్గర పండుకొని చూడండి, ఏంటంటే బిక్ అనే శబ్దాలన్నీ వచ్చాయి, పురుగుల శబ్దాలు వచ్చాయి, కొన్ని చిన్న జంతువులు పక్షుల శబ్దాలన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాలు, అది ఒక ఎబ్బోకు రేవు, బేతేలు స్థలం కాదు. అక్కడ పండుకున్నాడు, నిద్ర పట్టలే. ఆ టైంలో మోకాళ్ళు వంగినాడు పిల్లరా. అంతే, లైఫ్లో మొదటిసారి మోకాళ్ళ మీదకి వచ్చినాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి మన అనుభవాలు, మన జీవిత అనుభవాలుగా చేసుకోవాలి నాయనా, ప్లీజ్. అనుభవం. తాను మోకాళ్ళ మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళ అబ్బనుగా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, మా నాన్న మా అబ్బదేవా, ఒకప్పుడు బేతల్లో నాకు ప్రత్యక్షమైన దేవా, నేను కూడు గుడ్డ కావాలన్నా
నా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఇచ్చినావు, నన్ను ఆశీర్వదించినావు. అయితే నాదే తప్పు, నాదే పాపం. నా సంసారంలో పడి సంసారం మాయలో చిక్కుకొని భార్యల మధ్య నేను ఇరక్కబోయి అలాగూ నా శరీరాన్ని నన్ను నేను నష్టపరుచుకొని అలాగూ నా జీవితంలో నెమ్మది లేకుండా సంతోషం లేకుండా చేసుకొని నువ్వు నన్ను ఎందుకు పుట్టించావో, ఎందుకు పిలిచావో, ఎందుకు నన్ను నువ్వు ఏర్పరచుకున్నావో, నా పట్ల నీ దయా సంకల్పం ఏందో నేను మర్చిపోయిన ఆత్మీయ అంధత్వ స్థితిలో ఉండిపోయి లోక మాయలో లోక ఆశలో చిక్కుకుపోయి నా బ్రతికిట్ అయిపోయింది. నన్ను క్షమించు ప్రభా. అంతే. ప్రభు యొక్క పాదాలు పట్టేసుకున్నాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు కాబట్టి ఎంతవరకు పట్టుకున్నారంటే వదిలిపెట్టలే. ఇంకా యేసు ప్రభు వచ్చి నిలబడినాడు. యేసు ప్రభు నిలబడితే ప్రభు పాదాలు పట్టేసుకొని క్షమించు 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 క్షమించు. నీ చెప్పుకునే దానికి ఏముంది? కన్నీళ్ళు తప్ప. చెప్పుకునే దానికి ఏమన్నా ప్రభు దగ్గర ఇంకా చెప్పుకోవడం అంటే ఏంటంటే క్షమాపణ, అంతే. ఇంకా ఏమాత్రం వేరేది లేదు. ఏడుస్తున్నాడు ప్రభు సన్నిధిలో. యేసు ప్రభు అన్నాడు, నాయనా తెల్లారుతుంది నన్ను పంపి. ఇంకా ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కన్నీళ్ళు నన్ను నువ్వు అలాగూ నాతో పెనుగులాడుతున్నావు. ప్రార్థనలో నాతో నువ్వు పెనుగులాడుతున్నావు. నీ కన్నీళ్ళు నన్ను పోనీయడంలా. తెల్లారుతుంది అయినా నన్ను పోనీ. అప్పుడు అంటాడు యాకోబు, ఎందుకంటే భార్యలు లేరు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, అంతా లేదు కదా, ఒక్కడే కదా లైఫ్లో సింగిల్గా ఉండిపోయినాడు. 25 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళ అనుభవాల తర్వాత అంటాడు, దేవా, unless you bless me, O Lord, I will not let you go అని అన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. అప్పుడు అర్థమైంది. గ్రహింపంటే జీవితంలో బుద్ధి తెచ్చుకోవడం అంటే ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం ఏంటి, నిజమైన దీవెనంటే ఏంటో తెలుసుకున్నాడు. అప్పుడు వెంటనే అంటాడు, అరే ఏంటి, ఎవరి నోట్లో నుంచి వస్తుంది ఈ మాట? యాకోబు నోట్లో నుంచి వస్తుంది. Unless you bless me, O Lord, I will not let you go. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోలేను. అప్పుడు ప్రభు అంటాడు, నీ పేరు చెప్పన్నాడు. రాత్రంతా ఉండింది అన్నే ప్రభు. ఇప్పుడు అంటాడు, నీ పేరు చెప్పు. నీ పేరు చెప్తుంటే నా పేరు యాకోబు. అంటే నేను మోసగానే, నేను అబద్ధికున్నే, నా బ్రతికింత, నా జీవితం ఇంత, నా పేరే ఇది ప్రభు. మర్చిపోయిన ప్రభా, కృతజ్ఞలేని ప్రభా. 25 ఏళ్ళు దశభాగం మర్చిపోయినా, 25 ఏళ్ళు నువ్వు నన్ను ఎంతో ఆశీర్వదించినావు, అన్నీ మర్చిపోయినా, లోకాశలో పడిపోయినా, మాయలో, సంసారం మాయలో పడిపోయినా, నా జీవితంలో నేను ఇదంతా పోగొట్టుకున్నా. నన్ను క్షమించు. ప్రభు అన్నాడు, నాన్నా, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. మరొక్కసారి హల్లెలూయా. ఇశ్రాయేలు అన్న పేరు సాక్షాత్తు యేసు ప్రభు నోట నుండి వస్తే అదే నేటి వరకు ప్రపంచంలో అదే నేటి వరకు ఉన్న ఇశ్రాయేలు దేశం. ఆ స్థలానికి యేసు ప్రభు పెట్టిన పేరు పెనూయేలు అనగా సూర్యోదయమైంది. ఆ స్థలం చూస్తే పెనూయేలు. ఎందుకనగా ఇది దేవుని ఇల్లు అనుకున్నాడు, ఇది పెనూయేలు అనుకున్నాడు. దేవుడు అన్న జీవితంలో మార్పు వచ్చింది. దశంభాగం తీసుకున్నాడు, ఎక్కువ తీసుకున్నాడు. దశంభాగం కంటే ఎక్కువ వచ్చినాడు. ఇంకా ఇంటికి రావడం ఆలస్యం. దేవుడు మళ్ళీ అన్నీ సమకూర్చినాడు. భార్యలను సమకూర్చి, పిల్లలను సమకూర్చి, ఆస్తిని సమకూర్చి, అన్నీ సమకూర్చి, మరణ భయాన్ని తీసివేసి, సమస్యలన్నీ తీసేసి, ఆందోళనంతా తొలగించి, మెంటల్గా ప్రెషర్ తట్టుకోలేక ఒంటరి వాడైపోయి ఇంటికి దూరం అయిపోయిన యాకోబును ఆ టెన్షన్స్ లో నుంచి దేవుడు తప్పించి మళ్ళా ఇంటికి తీసుకొని వచ్చి అన్ని దేవుడు అనుగ్రహిస్తే ఆనందం పట్టలేక 35లో అంటాడు కదా, పొద్దున్న లేచి, రే రూబేన్ లేరా నాయనా, యూదా లేయ్, నఫ్తాలి లేయ్, అందరినీ లేపినాడు. అందరినీ లేపి తన కుటుంబం అంతటినీ కూడా కలుపుకొని, తన పిల్లలను అందరినీ కలుపుకొని ఎక్కడికి తీసుకొని వచ్చినాడో తెలుసా? బేతేలుకు వచ్చినాడు.
బేతేలుకు వచ్చినాడు పిల్ల. 25 సంవత్సరాల తరువాత బేతేలుకు దశమ భాగములతో వచ్చినాడు, కృతజ్ఞతార్పణలతో వచ్చినాడు, అర్హతతో వచ్చినాడు, అర్హతతో కూడిన అర్పణ. ఆనందం పట్టలేక ఎగ్జైట్ అయిపోయి అలాగ దేవుని స్తుతించి ఇజ్రాయేలుగా చరిత్రలో మిగిలిపోయినాం. అందుకే నేను మీకు మనవి చేస్తున్న పిల్లరా, ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారు, జాగ్రత్త. వీళ్ళు ఊరికే మాట్లాడే వాళ్ళే, ఏం చేసేది ఉండదు, మాటలు ఎక్కువ క్రియలు తక్కువ ఉండేటువంటి. ఎలాంటి క్యారెక్టర్? బిలాం క్యారెక్టర్ అంటే అదే. బిలాం ఏం చేసినాడు? ఇదే కదా చేసినటువంటిది. అందుకే దేవుడు గాడిద చేత మాట్లాడించి ఆ తర్వాత అతని మరణం చాలా ఘోరమైనటువంటి మరణం, భయంకరం. కయ్యను బతుకంతే కయ్యను మరణం అంతే, అలాగూ బిలాము బ్రతికంతే బిలాము మరణము అంతే. మూడో వ్యక్తి కోరహు. ఓ మాట చెప్పేసేసుకొని మనకుంటాం. కోరహుని గురించి నేను లాస్ట్ వీక్ కూడా చెప్పిన. కోరహు ఎటువంటి వారంటే, కోరహు అనేటువంటి మాటకు, ఇప్పుడు కయ్యను అనేటువంటి మాటకు అర్థం చెప్పిన, తిరిగి సమకూర్చువాడు, టు గెయిన్ అగెయిన్, తిరిగి సమకూర్చేవాడు కయ్యన్ అంటే. బిలాము అనే మాటకి ఏంటంటే డిస్ట్రాయర్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పినాం, అనగా నాశన పాత్రుడు అని చెప్పారు. మూడవది ఈ వ్యక్తి కోరహు అనేటువంటి, కోరహు కుమారులు అని మనం చూస్తున్నాం. సో కోరహు పరిస్థితి ఏంటంటే, కోరహు అంటే మంచి పదార్థములు కలిగిన పాత్ర, మంచి పదార్థములతో నిండిన పాత్ర అని అర్థం. బాగా వినాలి. కోరహు అనే మాటకు అర్థం ఏంటంటే మంచి పదార్థములతో నిండిన పాత్ర. అయితే మూతలేని పాత్ర, పైన ఏముండదు దానికి, మూతలేని పాత్ర, ఇది దాని అర్థం. కోరహు అనేటువంటి మాటకు మంచి పదార్థములు కలిగి పైన మూతలేనటువంటి పాత్ర అని అర్థం. వాస్తవంగా కోరహు బ్రతుకు అట్నే తెల్లారింది. మనందరి జీవితాల్లో కూడా కోరహు లాంటి క్యారెక్టర్, గురువులు ఉండేటువంటి లక్షణాలు ఉండేవాళ్ళు మన బ్రతుకులు కూడా ఇట్నే తెల్లారుతాయి. ఎందుకోసం అంటే మన జీవితాల్లో కూడా మంచి పదార్థములతో మనం ఉంటాం, మంచి పదార్థాలన్నీ ప్లేట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ దానిపైన మూత వేయలేదనుకోండి, మూత వేయకపోతే ఆ మంచి పదార్థాలు ఏమైపోతాయి? ఇప్పుడు లేదా నీకు ఎన్ని రకాలుగా డ్యామేజ్ అవుతాయో మనం ఎట్లయినా మాట్లాడుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఇంకా ఎందుకంటే ఇంకా ఎంత డస్ట్, ఎంత రకాలైనటువంటిది అంతా కూడా చేరిపో, ఆ పైకి మంచి పదార్థాలు ఉండి అది మూత లేకపోతే, మూత వేయబడినటువంటి పాత్ర మంచి పదార్థం కోరహు. ఇతను మోషే అన్ని చేసి ఇతన్ని ప్రత్యక్ష గుడారంలో పెట్టి అందులో అతనికి సంబంధికుడే లేవి గోత్రం నుంచి వచ్చిన వాడే ఇతనికి పదవినిచ్చి, ఒక అధికారం ఇచ్చి, అలాగే తన కుటుంబాన్ని అంతా కూడా ఒక మంచి పొజిషన్లో పెట్టి కోరహును, అలాగే మోషే ఎంతో చేసినాడు. చేస్తే కోరహు లక్షణం ఏంటంటే, కోరహు ఇది నా జీవితంలో అర్హత ఉందా లేదా, దేవుడు నన్ను పిలిచాడా లేదా, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా లేదా, దేవుడు మోసే స్థానాన్ని నాకు ఇవ్వాలి అనుకుంటే, నేను ఆ స్థానంలోనికి పోవాలి అనుకుంటే, దేవుని చిత్తమా ఇది, దేవుని సంకల్పమా ఇది, దేవుడు నన్ను పిలిచాడా, నేను అర్హతతో కూడినటువంటి విషయాల్లో నేను అర్హత కలిగి ఆ స్థానాన్ని నేను ఆశిస్తున్నానా, ఆ స్థానంలోనికి వెళ్తున్నానా అనేటువంటిది కోరహు అనుకోకుండా ఏం చేసినారంటే మోషే మీద తిరుగుబాటు చేసినాడు. ఏం తిరుగుబాటు? ఎప్పుడు నీవే నాయంగా, నేనుంటా అని చెప్పేసి తిరుగుబాటు చేసిన కోరహుతో పాటు కోరహు పిల్లలు, వాళ్ళ పిల్లలతో పాటు కోరహు ఎంత సంబంధికులైనటువంటి దగ్గర 14,000 పైచిలకు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అలాగే చూస్తూ ఉండగానే దేవుడు పాతాళంలోనికి, అట్లే అనగా భూకంపం జరగడం, పాతాళంలోనికి ఆ కుటుంబాలందరినీ పంపించినాడు. పిల్లరా అంటే అలాంటి
ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కోరహు వీళ్ళిద్దరికంటే డేంజర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. కయీను పాపం చేసినాడు, అది ప్యూర్ తన పర్సనల్, తను అనగా ఒక్కడే అర్హత లేకుండా అర్పణ తీసుకోమన్నాడు, చేసుకున్నాడు, అది తన వరకే ఆ పాపం చుట్టుకునేది తన. రెండో వ్యక్తి బిలాం అనేటువంటి వ్యక్తి కూడా డబ్బులు ప్రేమించినాడు, డబ్బు ఎక్కువ చేసుకున్నాడు, దేవుని పక్కన పెట్టినాడు, దేవుని సేవను పక్కన పెట్టినాడు, డబ్బుకు ఆశపడ్డాడు, అలాగే బుద్ధి లేకుండా ప్రవర్తించినాడు, లాస్ట్కు చచ్చిపోయినాడు, ఒకడే చచ్చిపోయినాడు. కానీ ఈ కోరహు ఉన్నాడే మోస్ట్ డేంజర్. వీడు చావడం కాదు, వీనితో పాటు వీని పిల్లలను 3 కొడుకులు చచ్చిపోయినారు, వానితో పాటు వాని కుటుంబాలతో పాటు వాళ్ళ వంశం మొత్తం 14,000 పైచులకు అందరి మరణానికి కారకుడైనడు కోరహు ప్రియులారా. అందుకే ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో ఉంటారు. ఇది యూదా గారు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకాయ వ్రాయించినటువంటి పత్రిక. సరే, చివరిలో ముగింపులోనికి రాకముందు ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకొని ఒక 5-10 నిమిషాల్లో ముగించుకున్నాం. అదేంటంటే, ఇప్పుడు ఈ గురువులను గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం, కానీ యూదా పత్రికలో గోధుమలు కూడా ఉంటున్నారు పిల్లలు. గోధుమలైనటువంటి వారు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది, వాళ్ళ ప్రవచనాలు ఎట్లుంటాయి అనేటువంటిది కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆది కాండములో లేని విషయాలు, పాత నిబంధనలో ఎక్కడా వ్రాయబడని విషయాలు, కొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రికలో మాత్రమే అక్కడ టచ్ చేయబడిన విషయాలు, ఒక అద్భుతమైనటువంటి గొప్ప మార్మికమైనటువంటి ఆ గొప్ప సత్యం యూదా పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో అది వ్రాయబడింది. దయచేసి 14వ వచనం చదవండి అన్న. ఏంటి ఆ విషయం? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. మరొక్కసారి హల్లెలూయా. ఒక మంచి క్యారెక్టర్ ఇక్కడ కనిపిస్తా ఉంది పిల్లరా. గోధుమల్లో ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తుల పేర్లున్నాయి, అవి రాబోయే దినాల్లో ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఈ సమయాన ఇంతవరకు గురువుల గురించే ఒక గోధుమల గురించిన విషయం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని హ్యాపీగా ప్రభును స్తుతిస్తూ మనమందరం కూడా బల్లకు దగ్గర అవుదాం. ప్రభు బల్లకు బాగా వినండి పిల్లరా. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. హనోకు ప్రవక్త అనే విషయం, హనోకు ప్రవచనం ఆది కాండంలో మనకు ఎక్కడైనా కనిపిస్తుందా? చెప్పాలి మీరే. ఆది కాండంలో ఎక్కడైనా హనోకు ప్రవచనం కనిపించిందా? పోనీ బైబిల్లో ఎక్కడైనా హనోకు ఎలాంటి ప్రవచనం చేశారో కనిపించినారా? కనిపించిందనేనా? మీరు తర్వాత అందుకే బైబిల్ స్టడీకి వస్తే ఈ విషయాలు తెలుస్తాయి. ఎక్కడ లేవులేండి పిల్లరా, ఎక్కడ లేదు. బాగా వినాలి ఇప్పుడు దయచేసి. గొప్ప సత్యం. చాలా మంచి పేరు హనోక్ అంటే. వాస్తవంగా నాకు హనోక్ అనేటువంటి పేర్లలో చాలా ఇష్టమైనటువంటి పేరు. వాస్తవంగా నా పర్సనల్గా హనోక్ అనేటువంటి పేరు చాలా ఇష్టమైన. ఎందుకనగా హనోక్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సమర్పణ అని అర్థం, డెడికేటెడ్ అని అర్థం, సమర్పణ. ఏంటి హనోకుని గురించిన క్యారెక్టర్ అంటే బాగా వినండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి డైరెక్ట్గా మీకు విషయాలు. బైబిల్ అంతటిలో కూడా విశ్వాస వీరులు ఎంతో మంది ఉన్నారు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు కూడా ఉన్నారు. ఇలాంటి విశ్వాస వీరులందరికంటే కూడా ఎక్కడ కూడా ఏలు పెట్టి చూపడానికి వీలు లేకుండా, ఎక్కడ కూడా తప్పనేటువంటిది కనిపించకుండా, ఒకవేళ అబ్రహాం గారికి ఆయన విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకొని మనం స్టడీ చేయాల్సి వస్తే, మనం మెడిటేట్ చేయాల్సి వస్తే అబ్రహాంలో కొన్ని మైనస్లు కనిపిస్తాయా లేదా? కనిపిస్తాయి.
పోనీ ఇంకా మిగిలిన వేరే క్యారెక్టర్స్ ఎవరిదన్నా తీసుకోండి, ఆ క్యారెక్టర్స్లో ఎక్కడో ఒక చోట బలహీనతలు కనిపిస్తానే ఉంటాయి. కానీ విశ్వాసము, బాగా గుర్తు, విశ్వాసము ఫెయిత్, విశ్వాసం అనేటువంటి మాటకు నిలువెత్తు నిదర్శనం హనోకు ప్రియులారా, నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే బైబిల్ అంతటిలో కూడా విశ్వాస వీరులు ఎంతమంది ఉన్నా మరణము రుచి చూడకుండా, చావు లేకుండా, మరణం లేకుండా దేవుని సన్నిధానంలోనికి చేర్చబడిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వారిలో ఆ ఇద్దరిలో ఒకరు ఏలియా, మరొక వ్యక్తి హనోకు ప్రియులారా. ఏలియా, హనోక్ అనేటువంటి వీళ్ళిద్దరిని చూసుకుంటే వీళ్ళిద్దరిలో కూడా విశ్వాసం, వీళ్ళిద్దరిని గురించిన విషయాల్లో కూడా స్టడీ చేస్తే బాగా వినాలి. సో ఏలియా, హనోకు మొట్టమొదటి వాడు వయసులో, మళ్ళా తర్వాత క్రమంలో మళ్ళీ ఏలియా వచ్చినాడు. ఏలియా వివాహం కాని వ్యక్తి, వివాహము చేసుకోలేదు ఏలియా. హనోకు వివాహం చేసుకున్న వ్యక్తి, భార్య పిల్లలు కలిగిన వ్యక్తి. రెండో విషయం ఏంటంటే ఏలియా ఒక సందర్భంలో భయపడ్డాడు, ఒక సందర్భంలో తన విశ్వాస విషయంలో జంకి వెనక్కి వచ్చినాడు. ఒక స్త్రీ యెజబెలు అనేటువంటి రాణి చంపుతాను ఏలియానని చెప్పేసానంటే భయపడి అరణ్యంలోనికి పారిపోయి అక్కడ బదరి వృక్షం దగ్గర కూర్చొని, దేవా యెహోవా, నా పితరుల కంటే నేను గొప్పని కాదు, చాలి బ్రతుకు, ఆమె చేతిలో నేను చావడం ఏంది, ఆమె చేతిలో నేను చచ్చిపోవడం కంటే ఇప్పుడే నన్ను తీసుకో, నన్ను తీసుకో, నాకు మరణం కావాలి, ఆ మరణం నీ చేతిలోనే కావాలి, ఈ చెట్టు కిందనే నా ప్రాణం తీసేసుకో, చాలి జీవితం అని బదరీ వృక్షం కింద అరణ్యములో భయపడి ప్రార్థన చేసిన వ్యక్తి ఏలియా ప్రియులారా. అంటే ఒక స్త్రీకి భయపడి, యెజబెలు అనేటువంటి ఆమెకు భయపడి, ఎందుకంటే మనకు తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. నేను మీ అన్ని చాలాసార్లు చెప్పిన, దేవుడు ఎలా బలపరిచాడు, దేవుడు ఆ స్త్రీ దగ్గరికి ఎలా పంపించాడు, ఎలా మళ్ళా తిరిగి విజేతగా ఏలియాను నిలబెట్టాడు. ఏలియా మరణం రుచి చూడకుండా అలాగూ దేవుని సన్నిధిలోనికి ప్రభు చెంతకు ఎలా తాను వెళ్ళిపోయాడు అనేటువంటిది నేను మీకు చాలాసార్లు తెలియపరిచిన. ఇక్కడ హనోకుని గురించి యూదా పత్రికలో రాయబడింది, ఏలియాను గురించి రాయబడలే. హనోకుని గురించి ఏం రాసినారంటే, హనోకు ప్రవచనం చెప్పినారంట పిల్లరా. హనోకు ప్రవచనం ఈ ఒక్క చోటనే ఉంటుంది. ఆ ప్రవచనం ఎలాంటి ప్రవచనమో తెలుసా? ఎంత అద్భుతమైన ప్రవచనం. ప్రారంభంలో ఉంటాడు మహానుభావుడైన, ఆదికాండం 5వ అధ్యాయంలో కనిపిస్తాడు. వాళ్ళ ఇంట్లో అందరూ టాపర్సే, హనోకు ఇంట్లో అందరూ టాపర్సే. హనోకు వాళ్ళ నాయన ఉంటాడు. హనోకు వాళ్ళ నాయన పేరు ఎరెదు అనేటువంటి 962 బ్రతికినాడు వాళ్ళ నాయన. నెక్స్ట్ హనోకు అంటాడు. హనోకు 65 సంవత్సరాలు బతికిన తర్వాత ఒక కొడుకుని కంటాడు. కొడుకుని కంటే ఆ కొడుకు పేరు మెతూషెల అని పేరు పెట్టుకుంటాడు. ఇప్పుడు మెతూషెల 969 ఏళ్ళు బ్రతికినాడు. అనగా హనోకు వాళ్ళ నాయన ఇంకో టాపర్, అందరికంటే టాపర్. వాళ్ళ కొడుకు మరింత టాపర్. ఈ మధ్యలో హనోకు ఉన్నాడు. హనోకు ఇంకెంత టాపర్ అంటే మరణమే రుచి చూడకుండా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయిన గొప్ప విశ్వాస వీరుడు. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. గోధుమలు అంటే తింటారు నాయన. దేవుడు ఆశీర్వదించే గోధుమలు ఇలా హెచ్చింపబడిన వారుగా ఉంటారు. విషయం ఏంటంటే ఒకటే ఒక కారణం. బాగా వినాలి, బాగా వినాలి, మంచిగా ముగించుకున్నాం. ఎందుకు హనోక్ అంత మారిపోయినాడో తెలుసా? హనోక్ మారిపోవడానికి దేవుడు ఒక కొడుకునిచ్చినాడు. ఒక కొడుకునిస్తే ఆ కొడుకు పేరు మెతూషెల అని పేరు పెట్టుకున్నాడు. మెతూషెల అనే మాటకు అర్థం ఏంటంటే నైనా, ఆఫ్టర్ ఐ డై వాటర్స్ కమ్ అని అర్థం. నేను చచ్చిపోయిన తర్వాత నీళ్ళు వస్తాయి అని.
రెండవ అర్థం ఏంటంటే ఒక ఈటె, బల్లెం అని అర్థం అనమాట. పొడిచే ఈటె అని, అది కరెక్ట్ కాదు. కానీ ఈ రెండోది ఫస్ట్ ఏంటంటే మెట్ ఈ సలాహ్ అంటారు. మెట్ ఈ సలాహ్ అంటే మెతూషలా అని. నేను చర్చ్ ఆఫ్టర్ ఐ డై వాటర్స్ కమ్ అని. ఎగ్జాక్ట్లీ మెతూషలా 969 ఏళ్ళు అయిపోయిన తర్వాత, ఆయన మరణం తర్వాతనే నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఇది దాని యొక్క అర్థం. అంటే ఇంత అర్థవంతమైన కుమారుణ్ణి అలాగూ దేవుడు హనోకుకి ఇచ్చినాడు. బాగా వినాలి. హనోకు ఇస్తే ఏ టైంలో ఇచ్చినాడు? అప్పటికి హనోకు 65 ఏళ్ళ వయస్సు. 65 ఏళ్ళప్పుడు ఇస్తే ఆ కొడుకును కన్నటువంటి మెతూషలా హనోకు జీవితం మారిపోయింది. అంతవరకు ఎలా బ్రతికాడో ఏంటో తెలియదు. కానీ కొడుకును దేవుడు ఇచ్చిన తరువాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ సమయాన ప్రియ తల్లిదండ్రులారా, మీకు సవినయంగా మనవి చేస్తున్నా, దేవుడు మనకిచ్చిన కుమారులు, దేవుడు మనకిచ్చిన కుమార్తెలు సాటి లేని శ్రేష్టమైన స్వాస్థ్యముతో కూడిన బహుమానం. మామూలు కాదునైనా మన ఇష్టానుసారంగా పెంచడానికి, మన ఇష్టానుసారంగా వాళ్ళను ఏమంటే చేసుకునేదానికి, ఇష్టానుసారంగా వాళ్ళకి ఎట్లంటే అట్లా చేసేదానికి మనం ఆ విధంగా చేసుకుంటే నష్టపోయి దేవునికి లెక్క ఒప్పజెప్పాల్సింది మనమే. దేవుడు మనకిచ్చిన సాటి లేని శ్రేష్టమైన స్వాస్థ్యముతో కూడిన బహుమానం పిల్లలు. అందుకే హనోకు కొడుకు పుడతానే ఆ కొడుకు మెతూషలాని పేరు పెట్టుకొని మారు మనసు పొందినాడు. జీవితంలో మార్పు తెచ్చుకున్నాడు. దేవునితో నడవడం నేర్చుకున్నాడు. దేవునితో సహవాసం నేర్చుకున్నాడు. ఎవరు? హనోకు. ఇది జరిగిన విషయం. కొడుకును బట్టి తల్లిదండ్రులు మనం కూడా దేవుడు మనకిచ్చిన పిల్లల్ని బట్టి మనం ఖచ్చితంగా మారిపోవాలి. మారలేదు, కొడుకు పుట్టినా మారలే, ఇంకా అలవాట్లు ఇంకా ఎక్కువ. నాకు కొడుకు పుట్టినాడని ఇంకా సిగరెట్ ముట్టించి, నాకు కొడుకు పుట్టినాడని ఇంకా ఒక పెద్ద బాటిల్ తెచ్చుకొని ఆనందం పట్టలేక నాకు కొడుకునిచ్చినాడు, రెండోసారి కూడా ఒక కొడుకు పుట్టినాడు, మూడోసారి ఒక కొడుకు పుట్టాడు, ఇంకొకరు ఇంకా కొడుకులు పుట్టినారనో ఇదన్న ఈ ఆనందంతో ఇక్కడి పనికిమాలిన ఆలోచనలలోకి వచ్చి వేరేటి తెచ్చుకుంటే లేని స్వనాశనాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆఖరకు అగ్నిగుండానికి పోయేటువంటిది తప్ప మరొకటి ఉండదు. దేవుడు ఎందుకు ఇచ్చినాడు పిల్లలు? దేవుడు పిల్లల్ని ఇచ్చింది మనము మారడానికి, మన జీవితాల్లో మార్పు రావడానికి. హనోకుకు దేవుడు కొడుకునిస్తే మారిపోయి ఆ కొడుకును దేవుని కోసం పెంచినాడు. అలాగూ హనోకు కూడా 365 సంవత్సరాలు జీవించి కుమారులు కుమార్తెలను కని చక్కటి గృహ జీవితాన్ని కలిగి మరణం రుచి చూడకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన బైబిల్ అంతటిలో గొప్ప విశ్వాస వీరుడు హనోక్. ఆయన ప్రవచనం చెప్పినాడు. ఏం ప్రవచనం? టైం అయింది, ముగించుకున్నాం. మరొక్కసారి అందరూ కూడా బైబిల్ తెరిచి ఈ మాట చదవాలి అని మనవి చేస్తున్నాం. 14వ వచనం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యూదా పత్రిక రండి, హనోకు ప్రవచనం పిల్లరా. 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించింది. వీరిని గూర్చి అంటే ఆ గురువులను గురించి, ఆ గురువులు కయ్యన్ లాంటి, బిలాం లాంటి, కోరహు లాంటి వాళ్ళని గురించి, దమ్మంగా మాట్లాడే వాళ్ళని గురించి పైన వాక్యంలో రాసినారు. అక్కడ వాళ్ళని గురించి ఏమని ఆయన ఏమని ప్రవచనం చెప్పినాడు? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. అందరూ ఒక్కసారి నా వైపు చూడండి పిల్లరా. ఆ చెప్పేటప్పుడు అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఏంటి విషయం అంటే హనోకు ప్రవచనం. హనోకు ప్రవచించినాడు. ఆ ప్రవచనం ఏంటంటే యేసు ప్రభువారి మొదటి రాకడ. ఇదిగో యేసు ప్రభు వస్తారని
ఆయన పాపుల కొరకే ఈ లోకానికి వస్తాడని, అలాగే వారి పాపముల నుండి వారిని విడిపిస్తాడని, వారిని రక్షిస్తాడని, వారిని రప్పిస్తాడని, వారిని రక్షిస్తాడని, అలాగే తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తాడని, అలాగే వారందరినీ రక్షణానుభవంలోనికి తీసుకొని వస్తాడని, తిరిగి ఆయన పరలోకానికి వెళ్తాడని, వెళ్ళిన ప్రభు మళ్ళీ తన వేవేల పరిశుద్ధుల పరివారంతో రెండవసారి తన రెండవ రాకడ కూడా ఉంటుందన్న గొప్ప ప్రవచనం. మొదటి రాకడ, రెండవ రాకడను గురించిన రెండు రాకడను గురించిన ప్రవచనం పలికిన ఏకైక ప్రవక్త హనోక్. అంత గొప్ప మాట చెప్పినాడు. కాబట్టి నేను సవినయంగా మనవి చేస్తున్నా, హనోక్ ఎందుకంత మారిపోయినాడంటే పిల్లల్ని బట్టి మనం మారాలి. పిల్లలారా, ఇక్కడ ఉన్నటువంటి యవన కుమారులు కుమార్తెలు, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మారితే పిల్లలను బట్టి హనోకు మారిపోయినాడు. నాయన ఒక చిన్న మాట, హనోకు మారి పిల్లలను బట్టి, మెతూషలను బట్టి మారిపోయి అలాగే తన జీవితాన్ని దండం చేసుకుంటే మెతూషల దండం చేసుకున్నాడు. అలాగే తన పేరుకు అర్థం ఆఫ్టర్ ఐ డై వాటర్స్ కమ్ అంటే ఇదిగో నా మరణానంతరం నీళ్ళు వస్తాయి. కరెక్ట్ గా నోవహు కాలం జలప్రళయం జరిగేంత వరకు 969 ఏళ్ళు నీతిగా నమ్మకంగా దేవుని యందు భయభక్తులతో జీవించిన కుమారుడు మెతూషల. యవన కుమారులారా, కుమార్తెలారా, తల్లిదండ్రులు మీకోసమని ఒక సమర్పణతో మిమ్మల్ని కన్న తర్వాత, మీకోసం అన్ని సమకూర్చిన తర్వాత, మీకోసం అన్ని త్యాగాలు చేసిన తర్వాత, అన్ని రకాలుగా మిమ్మల్ని పెంచి పోషించి మీ జీవితానికి, మీ బ్రతుకునకు ఒక స్థితిని, ఒక స్థాయిని తీసుకొని వచ్చిన తర్వాత, అలాగూ ఆ తల్లిదండ్రులు ఏ పరిస్థితులలో తీసుకొని వచ్చారో ఆ రోజు మెతూషల తెలుసుకున్నాడు, తన జీవితాన్ని దండం చేసుకున్నాడు. యవన కుమారుడా, కుమార్తె, నీవు కూడా నీ అమ్మ నాన్నను బట్టి, నీ మమ్మీ డాడీని బట్టి నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా మార్పు చెందాల్సిందే. తల్లిదండ్రులు మార్పు చెందినట్టుగా పిల్లల పక్షాన, పిల్లలను దేవుడు ఇచ్చినప్పుడు పిల్లలు కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులకు విధేయులు కావాల్సిందే. ఫస్ట్ నువ్వు నీ డాడీ చెప్పిన మాట వినంతే, నీ అమ్మ చెప్పిన మాట ముందు విను. వాళ్ళ మాట వినకుండా నువ్వు ఇంకా వేరే ఏం చేసినా నీకు శాపం, నీకు అది తగదు, నీకు అది కలిసి రాదు, నీకు నెమ్మది ఉండదు. నువ్వు ఎంత సంపాదించుకున్నా నీ జీవితంలో క్షేమము రాదునైనా కారణం దేవుని వాక్యం, దేవుని మాట. ముందుగా మమ్మీ డాడీ చెప్పిన మాట విని వాళ్ళకు లోబడితే అది నీకు ఇష్టం కాకపోయినా, అది నీకు కష్టమైనా, నువ్వు ఆ ఒబీడియన్స్ మమ్మీ డాడీకి చూపిస్తే నువ్వు మరో మెతూషల అవుతావు, నువ్వు మరో యోసేపు అవుతావు, నువ్వు మరో దానియేలు అవుతావు, నువ్వు మరో ఎస్తేరు అవుతావు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కారణం నిన్ను దేవుడు ఒక బెసలేలుగా చేస్తాడు. నాయన దేవుడు నిన్ను ఒక బెసలేలుగా చేస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ముందుగా మమ్మీ డాడీ అమ్మ నాన్న చెప్పిన మాటకు లోపడం, తరువాత దేవుని వాక్యం, ప్రార్థన, జీవితాన్ని నేర్చుకో. ఇవి కాకుండా మిగిలిన ఏం చేసినా ఆశీర్వాదాలు ఉండదు. కళ్ళు మూసుకుందాం ప్లీజ్, కళ్ళు మూసుకుందాం. గొప్ప తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ పిల్లలు నీ స్వరం విన్నారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు తండ్రి అందించబడుతున్న ఈ వర్తమానాలు నీ పిల్లల జీవితాల్లో మీరే మాట్లాడండి, మీరు కార్యం చేయండి. చాలా సమస్యలు మా ముందు ఉన్నాయి ప్రభువా, చాలా అలజడి, చాలా ఆందోళనకరమైన, ప్రమాదకరమైన పరిస్థితులు, భవిష్యత్తు అంధకారం మా ముందు ఉంటున్నది. వీటి మధ్యలో ఒక హనోకు వలె, ఒక మోషే వలె ధైర్యంగా గోధుమల వలె ముందుకు సాగుటకు యూదా పత్రికలో మీరు మాకు రాయించారు, నేర్పిస్తూ వస్తున్నారు. మేము కయ్యనులాగా, కోరహులాగా, బిలాములాగా ఉండకుండా మోషే వలె, హనోకు వలె ముందుకు సాగుటకు సహాయం ఆశీర్వదించిన ఆయన ఎస్ఐయు సంఘాన్ని, సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను దీవించు. మీ గొప్పదైన వాక్యపు శక్తి, ప్రార్థనా శక్తినైనా వాక్యపు శక్తి, రక్షణ జ్ఞానం, రక్షణ ఆశీర్వాదం అన్ని కుటుంబాలకు దయచే. నామకార్థం వద్దు ప్రభా, ఆచారప్రాయాలు ఇంకొద్దు.
తండ్రి సంఘం ప్రక్షాళన చేయబడి ఆత్మీయ ప్రక్షాళన జరిగి అలాగూ సంఘం జీవము కలిగిన వధువు సంఘమై జీవ గ్రంథమందు వారి పేర్లు లిఖించబడే వారిగా యేసయ్య సంఘాన్ని తీర్చిదిద్ది గొప్పగా దీవించినాయన. మీరు అక్కడ సమీపమవుతున్న దినాల్లో మేమందరము సిద్ధపాటు కలిగి ముందుకు సాగుటకు సహాయం. నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తూ ప్రేమామయుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంఘమా, అందరికీ వందనాలు. 440 పాట సంఖ్య పాడుచుండగా మన భాగంలో ప్రార్థన చేసుకున్నారు. మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. నీకు వందనములు ప్రభువా. ఇదిగో నీ పిల్లలు తిరిగి వెళ్తున్నారు. నీ సమాధాన దీవెనలతో వారిని పంపమని వేడుకుంటున్నాను ప్రభు. బల్ల కొరకాయి హోలీ కమ్యూనియన్ ఆ యొక్క పరిచర్య కొరకై సిద్ధపడిన నీ పిల్లలు యోగ్యమైన రీతిలో చేయవేసి మరిన్ని ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయండి. కొంతమంది నైనా ప్రత్యేకంగా క్యాండీస్ మరికొన్ని వస్తువులను తీసుకొచ్చారు. నీ సన్నిధానంలో వారిని ఆశీర్వదించు. వారికి రావలసిన దీవెనలు దయచేయండి తండ్రి. అలాగైనా సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను ఆయుర ఆరోగ్యాలతో నీ గొప్పదైన రక్షణ, సంతోష, సమాధానాలతో నింపి కాపు. నా దేవా, మా ప్రార్థన ఆలకించు. నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తూ ఈ వారపు పరిచయాలన్నింటిలో సహాయం చేయమని ప్రేమామయుడు ఆశ్చర్యకరుడు యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానవుని ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ప్రత్యేక ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన యేసయ్య సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.